జస్ట్ వెయిటింగ్ ఒక ట్వీట్ కోసం వెయిటింగ్. ఐ నో ఆ ఒక్క ట్వీట్ బ్రో, ఆ ట్వీట్ పడితే నేను ఇంకా లైట్ బ్రో, నేను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతా నేను ఒక 1 వీక్. దిస్ ఇస్ ఎస్టీఆర్ ఫర్ ఎన్టీఆర్. అండ్ ఫస్ట్ వాడు వచ్చి కూర్చున్నప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడలేదు. సింజిత్ మనం సినిమా అయిపోయినాక ఆ పెద్ద థియేటర్లో అందరూ కూర్చుని ఫోటోలు దిగుతారా, మనం దిగుతామా అన్నాడు. దిగుతాం రా, ఫస్ట్ సినిమా షూట్ అవ్వలేదు. జాన్ లో రాసాం, ఆర్సీబీ గెలవలేదు. అప్పుడు ఏమంటే ఐపీఎల్ లో ఆ టీమే నెగ్గునా అని ఉండే అనమాట. దెన్ ఆదిత్య మా ప్రొడ్యూసర్ ఈ సాట్ విత్ సింజిత్ బేటా ఆర్సీబీ అని పెట్టి నేను మాట్లాడి కూర్చొని ఫస్ట్ ఇట్లా జామ్ చేస్తాం బేసిక్గా. ఎగ్జాక్ట్లీ నాకు అదంతా కాదు. నాకు ఫస్ట్ పీపీపీ ఆపు అంటాడు. ఏం పీపీపీ అంటే అదే ఆ పీపీపీ ఆపు అంటే మారుతాను. ఇంటర్వ్యూలో ఉన్నా ఇంకా సిగ్నల్ రాదు. ఇంటర్వ్యూలో ఉన్నా మారుతాను. కొంచెం పెద్ద లిరిసిస్తో ట్రై చేసా బ్రో. ఆ ట్యాంట్రమ్స్ నా వల్ల కాదు. చాలా 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 చూసా ట్యాంట్రమ్స్ లైఫ్ లో నేను. హలో సింజిత్, హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. మనం ఎప్పుడు కూడా ప్రీమియర్స్ లో కలుస్తూ ఉంటాము, ఈయన మోస్ట్ టెన్స్ సిచ్యువేషన్ లో కలుస్తుంటాము. అండ్ థ్యాంక్ఫుల్లీ ఈసారి నాకు ఇది ఉంటుంది అనమాట, ప్రీమియర్ తర్వాత సినిమా నచ్చిందా నచ్చలేదా పాపం ఎలా ఫేస్ చేసి ఇప్పుడు చెప్పడము అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈసారి లిటిల్ హార్ట్స్ తో కొట్టారు మీరు. అండ్ వెరీ హ్యాపీ దట్ ఈసారి కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము. ఫ్రమ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. వాట్ ఇస్ ది ఆర్టీసీ క్రాస్ రోడ్స్? చిన్నప్పటి నుంచి అక్కడేనా? గాంధీనగర్. Basically Gandhinagar, 5 minutes RTC cross. Tell me about your childhood and how did you fell in love with movies and music? Movies అదే బేసిక్గా I had too many options మా ఇంటి దగ్గర. ఇప్పుడు సంధ్యా థియేటర్, సంధ్యా 2 35-70, దేవి సుదర్శన్ 35 సుదర్శన్ 70, ఉషా మయూరి, శ్రీ మయూరి, సప్తగిరి, ఓడియన్ మినీ. అంటే నీకు ఎక్కడ టికెట్లు దొరకపోతే ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది నీకు, కానీ సినిమాకి వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఎంత చెత్త, లాస్ట్ టైం కూడా చెప్పాయి, చెత్త సినిమాలు కూడా చూసిన రోజులు ఉన్నాయి. ఐ హ్యాడ్ టూ మెనీ ఆప్షన్స్, టూ మెనీ థియేటర్స్. సో దట్ వాజ్ లైక్ ద బెస్ట్ ఫేవరెట్ అవుటింగ్ ఫర్ మై డాడ్ అండ్ నాకు. ఏ సినిమా వదలలేదు, అన్ని లైన్లో నుంచి టికెట్స్ తీసుకునే వాళ్ళము. వెరీ ఈజీ, ఇట్స్ లైక్ హోమ్ అంతే. మ్యూజిక్ ఎప్పుడు వచ్చింది లైఫ్ లో? మ్యూజిక్ చిన్నప్పటి నుంచి బ్రో, ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్స్. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు లెర్న్ మ్యూజిక్. అంటే ఇప్పుడు ఐఐటి నేర్చుకో, ఐఐటి చదువుకోవాలన్నట్టు. బట్ నౌ ఇది స్టాక్స్ లానే ఇప్పుడు నాకు అంతా మ్యూచువల్ ఫండింగ్ లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూజిక్ నేర్పించడం నాకు అలానే సడన్ గా ట్రెజర్ లాగా అయిపోయింది అనమాట. ఏంటి ఫస్ట్ నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా గుర్తా? ఎల్కేజీ తబలా. ఎప్పుడు? ఎల్కేజీలోనా? చెప్పే కదా పుట్టంగానే మా వాళ్ళు. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి వైలన్ ఒక 7 years నేర్చుకున్నా. మమ్మీ హోమ్ ట్యూషన్స్ పెట్టేది అనమాట. మై మామ్ యూస్ టు టీచ్ వోకల్స్. సో సేమ్ ఆనంద్ సినిమాలో బయట ఉంటుంది రోజు అదే. స్కూల్ నుంచి రావగానే అబ్బా స్టార్ట్ అయిపోయింది. నేను కూడా కూర్చునిపోయేవాడిని. సో వీక్లీ వన్స్ వైలన్ క్లాస్ ఉండేది. 7 years నేర్చుకున్నా, బట్ ఒక్క ముక్క రాదలేదు నాకు. హ్యాపీ బర్త్డే ట్యూన్ తప్ప, అదే సేమ్ స్టోరీ. హ్యాపీ బర్త్డే ట్యూన్ తప్ప మా ఇంట్లో వాళ్ళు బర్త్డేస్ అప్పుడు ప్లే చేసేవాడు రాత్రి. అది ఒక్కటి తప్ప ఏం రాలేదు. 7 years మా మమ్మీ తన పక్కన సేవ్ చేసుకుని హోమ్ ట్యూషన్. అంటే ఒక సార్ బాగా నచ్చలేదు, ఇంకో సార్ 4 గురువులను మార్చింది. అది ఎక్కలేదు. మా నాన్న ఏం చేసింది, పియానో జాయిన్ చేద్దామని. పియానో ఒక 6-7 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాము. ఎక్కడ కూకట్పల్లి వరకు తీసుకెళ్ళేవాడు. హిమాయత్ నగర్. సో హిమాయత్ నగర్లో డాల్సీ అకాడమీ అని ఉండేది ఒకటి. సో ఐ గేవ్ మై గ్రేడ్స్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్. 6 వరకు చేసా, 7th ఫెయిల్ అయిపోయా. అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను ఇంకా ఆపేసాను మ్యూజిక్. బికాజ్ ఇంటర్మీడియట్ ఇంకా ఐ వాంటెడ్ టు బి సీరియస్. వాట్ డిడ్ యు స్టడీ? ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. తిరిగి అందరూ అక్కడికే వచ్చేది, ఇక్కడికే తప్పలేదు. సో దీన్ని ఇంకా ప్రొఫెషన్ కింద మార్చుకుందాము, ఐఎమ్ బికమింగ్ సీరియస్. సో సినిమాల్లోకి ఎంట్రీ అనేది మ్యూజిక్ ద్వారా జరిగిందా, లేకపోతే జస్ట్ సినిమాల ప్రేమ అది వేరే? యాక్టింగ్. ఓ డియర్ లిల్లీ, అదే డియర్ కామ్రేడ్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది బేసిక్గా నితీష్ అన్న ఫ్రెండ్ ఉంటాడు. హీస్ అ గిటారిస్ట్, హీస్ అ కంపోజర్ ఆల్సో. So they wanted someone who can play music and Nitish Nitish Kondiparthi. Okay. Brilliant indie musician. He's from Hyderabad. So అప్పుడే సినిమాలు పిచ్చి, అప్పుడే ఇంజనీరింగ్ అయింది అది. This was in what 2019? ఇంజనీరింగ్ జాబ్ వచ్చింది. బికాస్ మా ఇంట్లో కెనడాకి పంపిస్తున్నారు. అది అవాయిడ్ చేయాలని నేను జాబ్ తెచ్చుకున్నా. కెనడా దేనికి? మాస్టర్స్ మ్యూజిక్ అంత లేదు. సో మ్యూజిక్ అనేది ఫ్యామిలీలో ఉంది, బట్ నాట్ ప్రొఫెషనల్లీ.
ఉంది ప్రొఫెషనల్లీ. మై మామ్ ఇస్ సీరియస్ వోకలిస్ట్. దెన్ they didn't ask you to pursue it professionally? Okay, dad was scared. మా నాన్న చిన్నప్పుడు మృదంగం వాయించేవాడు, ఆపేశాడు. మై గ్రాండ్ మామ్ ఇస్ అ వయలినిస్ట్, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇస్ అ లెజెండరీ వీణా ప్లేయర్. వావ్. సో ఆయనే హీ స్టార్టెడ్ మ్యూజిక్ మా ఫ్యామిలీలో. సో అది హాబీ అంటే తర్వాత చెప్పారు, హాబీయే, ప్రొఫెషనే అని. సో యా ఫస్ట్ యాక్టింగ్ అండ్ ఇంటర్మీడియట్ అయిపోగానే నేను కశ్యప్ తెలుసు కదా, నవికా ఫ్యాక్టరీలో వి స్టార్టెడ్ నవికా ఫ్యాక్టరీ. ఓ యు ఆర్ లైక్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అంటే అందరం కలిసి స్టార్ట్ చేసాం, నేను కౌశిక్ కశ్యప్, ఈయన బ్రేకప్ కన్సల్టెంట్, ఎవ్రీథింగ్ అన్ని. సో మేమే యాక్ట్ చేసేవాళ్ళం, మేమే కెమెరా హ్యాండిల్ చేసేవాళ్ళం, మేమే ఎడిటింగ్ చేసేవాళ్ళం. కశ్యప్ యాక్ట్ చేస్తుంటే నేను తీసేవాడు, నేను యాక్ట్ చేస్తుంటే కశ్యప్ తీసేవాడు. నవికా ఫ్యాక్టరీ హై ఎఫర్ట్ వీడియోస్ బ్రో అవి. ఏదో అండర్రేటెడ్ బట్ జస్ట్ వ్లాగింగ్ కెమెరా పెట్టేసి, అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ డౌన్ ఆన్ ది అదర్స్, బట్ నవికా ఒక్కొక్క వీడియోకి ది ఎఫర్ట్ యూస్ టు బి చాలా హై. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, ఒక వీడియో ఉంటది, ఒక సీన్ ని మల్టిపుల్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, దాసరి గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, శేఖర్ కమల, సుకుమార్, ఆర్జీవి, ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. అప్పట్లో హై బ్రో, మాకు అందరు ట్వీట్ చేశారు, ఆర్జీవి పిలిచాడు. ఓ మై గాడ్, నేను ఉంటా ఆర్జీవి వీడియోలో. యు మెట్ ఆర్జీవి? వి ఆల్ మెట్. ఓకే అండ్ దెన్ హౌ డిడ్ మ్యూజిక్ హ్యాపెన్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ పాయింట్ ఏంటి అసలు? త్రూ యాక్టింగ్. ఇంకా యాక్టింగ్. నో బట్ హౌ డస్ వన్ స్టార్ట్? అదే బ్రో, అదే డియర్ కామ్రేడ్ లో అయితే దే వాంటెడ్ యాక్టర్స్ హూ కెన్ ప్లే మ్యూజిక్. అంతా అయిపోయింది, డియర్ కామ్రేడ్ అయిపోయింది. కొంచెం యాక్ట్ చేసింది కొంచెమే ఉండేది యాక్చువల్లీ. నిన్నెవరో ట్విట్టర్ లో పట్టారు కదా క్లిప్. ఇప్పుడే కలిసి వస్తున్నాం, షోడ్ అన్నా ఇలా పెడతారన్న తీసి ఫుల్ సర్కిల్ మూమెంట్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సో సరే ఇంకా మనకి యాక్టింగ్ వద్దు, మనం యాక్టింగ్ చేయకూడదని సినిమాటోగ్రఫీ స్టార్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ కొంచెం సీరియస్ గానే పర్సూ చేశారు. 4 years అన్ని చెత్త ప్రాజెక్ట్స్ లో ఐ ల్యాండెడ్ అప్. ఐ వాజ్ ఇన్సల్టెడ్, కార్నర్డ్. బలాస్ట్ మోయించేవారు. ఏం మోయించారు? బలాస్ట్ ఉంటాయి, లైట్ M40 ఉంటాయి, దానికి బలాస్ట్ ఉంటుంది, బ్యాటరీ లాంటిది. అవి మోయించేవారు, లైట్ సెంటర్ చేసి, అంటే చాలా, అంటే ఐ వాజ్ నాట్ ఈవెన్, ఐ డిడ్ంట్ గెట్ పెయిడ్, డబ్బులు కూడా ఇవ్వలేదు. 4 years you went through this? యా ఆల్మోస్ట్. యా కోవిడ్ అంతా, కోవిడ్ లో మాక్సిమం, కోవిడ్ లో కూడా వి వాజ్ షూటింగ్. అండ్ మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని, వర్క్ షాప్స్ ఏమైనా అటెండ్ అవ్వాలి చెన్నైలో. చాలా సీరియస్గా తీసుకున్నా. ఐ వాంటెడ్ టు బికమ్ అ రైటర్ అండ్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ లాగా, కేవి ఆనంద్ లాగా అట్లా ప్రిటీ సీరియస్. దెన్ 2022 వరకు సినిమాటోగ్రఫీలో ఉండే. ఒక సినిమాకి నేను సెకండ్ యూనిట్ డిఓపీలో, సెకండ్ యూనిట్ డిఓపీలా చేశాను. బట్ క్రెడిట్ అసిస్టెంట్ అని ఏదో ఉంటుంది. ఇంకా తర్వాత సరే కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఏం చేయాలి అంటే ఐ స్టార్ట్ మేకింగ్ సింగిల్స్, తెలుగు హిందీ సింగిల్స్. బట్ వరల్డ్ కప్ కి ఏదో వరల్డ్ కప్ జింగిల్ హౌ డిడ్ ఆ గిగ్ ఎలా వచ్చింది? కల్మి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హీస్ మై అసోసియేట్, వాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిషియన్. వాడు కల్మి మేడ్ దిస్ సాంగ్ బిగ్ డాగ్స్ విత్ హనుమాన్ కైండ్. వాడు నేను కలిసి ఆరంభంకి హీ హెల్ప్ మీ త్రూ అవుట్, లైక్ హీ వాజ్ మై మ్యూజిక్ అడ్వైజర్, అన్నిటికీ మ్యూజిక్ అడ్వైజర్, మ్యూజిక్ సూపర్వైజర్ లాగా. సో నా మెంటర్ వాడు కల్మి, వాడికి వచ్చింది గిగ్ అండ్ వీ వర్ స్కోరింగ్ ఫర్ ఆరంభం అప్పుడు. సో ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఇట్, నేను అడిషనల్ కంపోజింగ్, ఐ కంపోజ్ ద ట్యూన్. అది ఫస్ట్, అది బ్రేక్ త్రూ అంటే హై మూమెంట్. అది చాలా బ్యూటిఫుల్. రికగ్నిషన్ వచ్చిందా దాంతో? వచ్చింది, డెఫినెట్లీ వచ్చింది. వచ్చింది. ఆ రికగ్నిషన్ ఆపర్చునిటీస్ గా ట్రాన్స్లేట్ అయిందా? అయింది అడ్వర్టైజ్మెంట్స్ లో. ఓకే, అది చూపించి అడ్వర్టైజ్మెంట్స్ లో, నాట్ ఇన్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్స్ లో అలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో టచ్ లాస్ట్ ఇయర్ టీవీ ఓపెన్ చేసి నా మ్యూజిక్ ప్లే అవుతుండే, బ్యాక్ టు బ్యాక్. సో ఇంకా మ్యూజిక్ వైపు కి షిఫ్ట్ అవుదామని డెసిషన్. అదే ఇండి సింగిల్స్ చేస్తుండే బ్రో. ఐ మేడ్ ఫ్యూ సింగిల్స్ కాల్స్ సన్ఫ్లవర్ ఫార్మ్, తనువంతా అని. సన్ఫ్లవర్ ఫార్మ్ సమ్ ఏదో పర్సనల్ రీజన్ కి ఐ హాడ్ టు మేక్ ఇట్. బ్రేకప్ ఇట్స్ తెలియదు, ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంటల్ అది. అది రిలీజ్ అయినప్పటి నుంచే ఐ వాస్ గెటింగ్ కాల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తారా, డబ్బులు ఇస్తా అనేవాళ్ళు, 10,000 15,000. మా డబ్బులు వస్తున్నాయి, ఏంటిది సినిమాటోగ్రఫీలో అంటే అందరూ ఎగరగొట్టేవాళ్ళు, ఏంటిది అనుకుని చాలా మంది మూవీస్ వాళ్ళు కాల్ చేసి ఐ వాంట్ దట్ ట్రాక్, ఒక నీకు ఇంత డబ్బులు ఇస్తాము. నాకు అర్థం కాలే, బాగుంది కదా ఇది ఏదో అని. తర్వాత వెంటనే ఐ కొలాబరేటెడ్ విత్ స్వరూప్ గోలీ ఫర్ అనదర్ సాంగ్, ఇట్స్ కాల్డ్ తనువంతా. స్వరూప్ ఇస్ హసిత్ బ్రదర్. మా ఇద్దరం హి రోట్ ఇట్, తనువంతా. లిరిక్స్ రాసింది. ఓకే, మన లిటిల్ ఆర్ట్స్ లో కూడా
మనోడే స్వరూప్ రాశారా? రాశాడు. చదువు లేదు సంధ్య లేదు. ఓకే ఓకే అది రాసిన స్వరూపా? వావ్. ఓకే, అంటే అది అందరం జామ్ చేసాము, బట్ స్వరూప్ బ్రో. బట్ ఈ రాక్ స్టార్ సినిమాలు అంటారు కదా, నువ్వు ఒక గ్రేట్ ఆర్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే లోపల నుంచి నీకు ఒక హార్ట్ బ్రేక్ ఇస్ దట్ ఎగ్జాజరేటెడ్ ఆర్ నో? ఇట్స్ ట్రూ. టూటే హుయే దిల్ సే అప్పట్లో వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునేవాడు. టూటే హుయే దిల్ సే సంగీత్ నికల్తా హై, జార్డన్ నా ఫేవరెట్ లైన్ అది. బట్ యా మేబీ ఇట్స్ ట్రూ. ఓకే, సో మ్యూజిక్ ఇంకా దిస్ ఇస్ మై థింగ్, దిస్ ఇస్ మై కాలింగ్ అనే ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆరంభం తర్వాత వచ్చింది. ఏంటి ఆరంభం తర్వాత వచ్చిందా? మొన్ననే కదా బ్రో అది. లాస్ట్ ఇయర్ బ్రో. నేను మ్యూజిక్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది, 1.5 years. రియల్లీ? యా సీరియస్ గా మ్యూజిక్ లో వచ్చింది. ఇట్స్ బీన్ 1.5 years అంతే. ఓకే. 2022 ఎండ్ వరకు సినిమాటోగ్రఫీలో ఉండే. ఓకే. యా 23 లో ఐ గాట్ ఆరంభం. ఓకే. అండ్ ఐ స్టార్టెడ్ మేకింగ్ జింగిల్స్, చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేశారు. వెరీ హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి టచ్ వుడ్ లైక్ మంచి ప్రాజెక్ట్స్ చేశాయి ఇప్పటిదాకా. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కాంటెంట్. లెట్ ఇట్ బి శివరపల్లి రీమేక్ ఆఫ్ పంచాయత్, అండ్ మొన్న రిలీజ్ అయిన ఆల్ ఇండియా ఎయిర్ లో కూడా. అండ్ దిస్ ఐ థింక్ ఐ మేడ్ గుడ్ డెసిషన్ స్టిల్ నౌ. బట్ 1.5 years లో, కానీ 1.5 year లో బ్రేక్ వచ్చిందని కాదు. 10 ఏళ్ళు ఏం చేశా నేను? యాక్టింగ్ చేశా, ప్రొడక్షన్ డిజైనర్, సెట్ బాయ్, లైటింగ్ చీఫ్, గ్యాఫర్, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, అసిస్టెంట్ కెమెరామెన్ అని ఇస్తారు బ్రో. వాట్ నాట్, కాస్టింగ్ డైరెక్టర్. రియల్లీ? ఒక ప్రాజెక్ట్ కాస్టింగ్ డైరెక్టర్ అంటే ర్యాండమ్గా కాల్ చేసి బ్రో నాతో నెంబర్ కావాలి, ఇతని నెంబర్ కావాలి ఇది. అంటే బికాస్ ఐ మేడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దీస్ లాస్ట్ 10 years ఆర్ వాట్ ఎవర్. బట్ ఫైనల్ గా ఇది. సో టెక్నికాలిటీ అంతా ఎలా నేర్చుకున్నారు సంజిత్? నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎలా నేర్చుకున్నారు? అంటే పీపుల్ అరౌండ్ యూ, ఐఎమ్ సరౌండెడ్ బై కిక్-యాస్ టీమ్. ఇప్పుడు మిక్స్ ఇంజనీర్, నా సౌండ్ డిజైనర్ ప్రభు, ఆడు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బాంబేలో విశ్వదీప్ చాటర్జీ దగ్గర హీ వర్క్డ్. ఆరంభంకి వాడే, దీనికి లిటిల్ ఆర్ట్స్ కూడా వాడు చాలా చెప్తూ ఉంటాడు ఇది అని. సో ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అంటే, ఓకే, మ్యూజిక్ అనేది ఒక ట్యూన్ కంపోజ్ చేయడమో, ది మోస్ట్ స్కెలిటల్ ఫామ్ లో చూసుకుంటే ఇట్స్ ఆల్ మెలడీ. ఓకే, మెలడీ ఇస్ ద ఫండమెంటల్ ఫామ్ దట్ మ్యూజిక్ ఎగ్జిస్ట్స్ ఇన్. దానిపైన మనం వచ్చి నేను స్పాటిఫైలోనే, యాపిల్ మ్యూజిక్ లోనే వినే పాటకి చాలా మారుతుంది కదా. ఈ మధ్యలో ఉండేదే వాట్ యు కాల్ కంపోజిషన్, ఆర్కెస్ట్రేషన్, ప్రోగ్రామింగ్. సో అది కెన్ యూ వాక్ మీ త్రూ? ఇది ఒక్కొక్క దాని మీద మీకు ఎలా? నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా షూర్ లైక్ ఇఫ్ యూ కెన్ టెల్ us the anatomy of a song. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది మారుతాను చాట్ తీస్తున్నా. మైక్ దగ్గర పెట్టండి. సో చదువు లేదు సంధ్య లేదు ఫస్ట్ సాంగ్. నేను మారుతాను కూర్చుని ఫస్ట్ ఇట్లా జామ్ చేస్తాం బేసిక్గా. హార్మోనియం. చదువు లేదు కొంచెం ఏదో ఉండే. ఇది చరణం వెళ్తున్నా. అయ్యో పాపము, ప్లేట్ ఎంపీసీ బైపీసీ. దిస్ ఇస్ ద మోస్ట్ బేసిక్ ఫామ్. ఇది వినిపించదా? ఇది థీమ్ ఫస్ట్. ఈ ఆడియో క్లిప్స్ నాకు పంపించండి, తర్వాత నేను సో ఇక్కడ నుంచి ఇంకా అలా చాలా భయంకరంగా ఉంటాయి వింటే. ఫస్ట్ ట్యూన్ చేసి దెన్
ఇంకా లేయర్స్ అని యాడ్ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అది ఎవరి డెసిషన్ తీసుకుంటారు? నాదే మోస్ట్లీ. మార్తాన్ కూడా నాకు ఇవన్నీ వద్దు అవన్నీ వద్దు అంటాడు. హీఈస్ అగైన్స్ట్ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మృదంగం, నాకు క్లాసికల్ ఫీల్ వద్దు, నాకు క్లాసికల్ ఫీల్, డప్పులు ప్రతి దానికి డప్పులు కావాలి, డప్పులు పెట్టారు. ఇంత డప్పులు రా బాబు. బట్ బట్ జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు దానికి. నాకు ఇందులో లాస్ట్ లో అమ్మాయి నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేటప్పుడు మాస్ హీరోయిన్ లిటరలీ ఫస్ట్ సెప్టెంబర్ 1 కి ఫైనల్ మిక్స్ అయిపోవాలి, 4th షో పడాలి, సెప్టెంబర్ 2 రికార్డ్ చేశాను. అది ఎవరు రాలే కోరస్ పాడడానికి, అంటే ప్రీమియర్స్ ఉండే కదా బ్రో. థర్డ్ ఓకే జస్ట్ వన్ డే ముందు మార్తాండ్ అడిగితే అది అంతే బ్రో, లాస్ట్ బెంచర్స్ అట్లానే ఉంటది అంటే. బట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ బ్రో, మ్యాజిక్ హ్యాపెన్స్ ఇన్ కేఓస్ అని. కేఓస్ లోనే మ్యాజిక్ ఉంటుందనేమో అనిపిస్తుంది, మరి అంత లాస్ట్ మూమెంట్ ఉండదు, డెఫినెట్లీ ఉండదు. 1 year ఆఫ్ జర్నీ కదా, ఐ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు మార్తానికి ఎంత ఐడియా ఉందో నాకు కొంచెం 10% తక్కువగా అంత ఐడియా ఉంది స్క్రిప్ట్ గురించి. 3 సార్లు స్క్రిప్ట్ చదివాను. మా 1 year నుంచి మా ఫ్లాట్ లోనే లైక్ ఆఫీస్, లిటిల్ ఆర్ట్స్ ఆఫీస్ మా ఫ్లాట్, మౌలి, నేను, అక్షయ్. సో ఇందాక అన్నట్టు అది ఎన్ని రోజులు పడుతుంది ఒక సాంగ్ ని ప్యాకేజ్ చేయడానికి? డిపెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు సాంగ్ ఉంది బ్రో, లాస్ట్ లో పాడింది. అది చెప్పాలంటే అసలు గొప్పగా చెప్పుకోవట్లేదు, బట్ ఐ వాస్ వెరీ టైం లేదప్పుడు డెస్పరేట్ సిచ్యువేషన్ లో ½ an hour లో చేసాం ఆ పాట. ½ an hour ఫ్రమ్ వాట్ టు వాట్? మొత్తం పాట అంటే ట్యూన్ రావడం నుంచి ఎవ్రీథింగ్ మ్యాజిక్. అది సూరత్ తెలుసు కదా మీకు, వాడు అదే స్టోరీ పెట్టాడు మొన్న, ఎమోషనల్ అయిపోయి. ½ an hour లో సూరత్ వాజ్ దేర్, మార్తాన్ వాజ్ దేర్, ఐ వాజ్ దేర్. ఐ డోంట్ నో, గాడ్స్ గ్రేస్ అంతా అంటే అయిపోయింది అట్లా. వెరీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక ట్రంక్ పెట్టే మైండ్ లో దాంట్లో ఒక స్టాక్ ట్యూన్స్ లాంటివి ఉంటాయి. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. నాకు చీగదు, నాకు అసలు అలా వర్కౌట్ అవ్వదు. ఏ సినిమాకి ఆ సౌండ్. ఇది అంటే చాలా మంది అంటారు లైబ్రరీ ఓపెన్ చేయ, లైబ్రరీ ఏం లేదు బై, లైబ్రరీ ఏముంది, లైబ్రరీ ఏం లేవు లైబ్రరీలో. సో ఇప్పుడు మావాడు కానీ ఒక సినిమా మీతో తీయాలంటే ఇప్పుడు వస్తే ఫ్రెష్ గా అంతే ఆ సిచ్యువేషన్ దగ్గర కొట్టడం తప్ప, ఆల్రెడీ లైబ్రరీలో ఉన్నాయి. లిటిల్ ఆర్ట్స్ కి ఒక 4 పాటలు రిజెక్ట్ చేశాడు మార్తాన్, బట్ వాడు నెక్స్ట్ సినిమాకి పెట్టుకుంటున్నాడు. ప్లానింగ్ చేశాడు, నెక్స్ట్ సినిమాకి వాడుకుంటున్నా, నెక్స్ట్ సినిమా వాడు. సో మీ లైబ్రరీ ఇప్పుడు బిల్డ్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్ థ్యాంక్స్ టు మార్తాన్. బట్ అదే వేరే ఎక్కడ వాడలేను నేను దాన్ని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వాడా కొంచెం, నెక్స్ట్ వచ్చే పాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అక్కడక్కడ వాడా. 9 days లో కొట్టడము నాకు మార్తాన్ చెప్పాడు. లైక్ ప్రెస్ మీట్ అయిపోయి దిగాక బన్నీవాస్ గారు ఆ టీజర్ బన్నీవాస్ గారు చేసి 5th వస్తున్నాము మార్తాన్ చూసుకో అని చెప్పి. ఏం అర్థం కాలేదు, వర్స్ట్ నైట్ కదా నాకు. మామూలుగానే యాంగ్జైటీ, నీకు తెలుసు. డబల్ బ్రో ఏంటి అంటే నా లైఫ్ లిటిల్ ఆర్ట్స్, ఇన్ని సాక్రిఫైస్ చేశాను నేను లిటిల్ ఆర్ట్స్ కోసం. యు హావ్ నో ఐడియా. ఏమేమి ఎటువంటి వేరే ఆపర్చునిటీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కాల్ చేయడం ఆపేశారు నాకు. అంటే 1 year నుంచి కదా. ఇప్పుడు నేను ఎవరం డబ్బులు తీసుకోకుండా నేను స్టార్ట్ ద వర్క్ లిటిల్ ఆర్ట్స్. అంత ఇష్టం. ఇట్స్ లైక్ మై స్టోరీ. ఐఎమ్ వాచింగ్ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ లైక్ బికాజ్ కమింగ్ బ్యాక్ టు 9 days. No, పర్లేదు బ్రో. You can like don't confine yourself. మీకు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి. సో 12th ఉండే నేను కొంచెం ప్లాన్ చేసుకున్నా. 12th అంటే ఓకే, మౌలి గారి వీడియో ఉంటుంది కదా, అప్లోడ్ అండ్ సాంగ్స్ కి చాలా టైం పట్టింది. 1 month పట్టింది. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని సాంగ్స్ బ్రో, 7 songs అనుకుంటా ఆల్మోస్ట్. ఒకటి నాది కాదు, ఆ చెప్రీ సాంగ్ కమాన్ బేబీ, అది మార్తాన్ ఫ్రెండ్ అది. బట్ ఐ హ్యాడ్ టు అరేంజ్ ఇట్, ఐ హ్యాడ్ టు రీఅరేంజ్ ఇట్ అగైన్. మళ్ళీ మౌలితో పాడిపించా. అది దానికి తక్కువ వర్క్ అండి. బట్ వేరే పాటలు చాలా టైం ఇన్వెస్ట్ చేశాను దీన్ని. హలో అని ఎంత బాగుందో తెలుసా అసలు. నిన్న ఎవరో దానికి ఎడిట్ చేశారు బ్రో, ఒక డాన్స్ ఎడిట్. ఏంటి దీనికి డాన్స్ ఎడిట్ చేశారంటే యాక్చువల్లీ సూపర్ గా సింక్ అవుతుంది. బ్రో ఐ టెల్ యూ సంథింగ్ వెరీ ఆనెస్ట్లీ. రాజాగడికి పాట రిలీజ్ అయింది, ఒక సాంగ్ ఈవెంట్ లాంచ్ చేశారు. అందరు ఫీల్ అవుతున్నారు ఇంకా వెళ్ళట్లే పాట దీనికి. అందరు అనుకున్నారు బ్లాస్ట్ ఈ పాట, బ్లాస్ట్ అన్నారు. కానీ అనుకున్నంత ఎందుకు వెళ్ళట్లేదు అని. అప్ దెన్ ఐ గాట్ టు నో కొన్ని మ్యూజిక్ ప్లేయర్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వేస్తారు. ఐ నా సమ్ ఫ్రెండ్ అంటే సో అందరిని చూస్తున్నా, మౌలిని అందరూ ఫీల్ అవ్వడం. సో డెస్పరేట్. ఆ మ్యూజిక్ ప్లేస్కి మెసేజ్ చేశాను నేను, బ్రో ఏమైనా ఒక రీల్ ఇస్తారా, ఎంత తీసుకుంటారు మీరు? 400 రూపీస్ అన్నాడు. 400 1000 ఇచ్చేస్తాను, 1000 ఇచ్చి ఒక రీల్ చేయించుకున్నా. కమింగ్ బ్యాక్ ఇవాళ ఏమేమి రీల్స్ చేస్తున్నారో, ఏం కవర్స్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు బ్రో నాకు.
బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నీ మీద ఒట్టే అంటున్నాడు పాటలు రిలీజ్ చేయకపోతే. ట్విట్టర్ లో మహేష్ బాబు ఎడిట్ చేస్తున్నారు బ్రో పాటలకి. అంటే అంటే విషియస్ సర్కిల్, అంటే ఏం అర్థం కావట్లేదు నాకు. ఓకే ఓకే అంటే ఎప్పుడు ఐఎమ్ నెవర్ డెస్పరేట్ టు యునో ప్రమోట్ మై సెల్ఫ్ ఆర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, పిఆర్ అంటారు అదంటారు, నెవర్ డూ దట్. బట్ ఎందుకు ఆ మూమెంట్లో అనిపించింది, ఎందుకంటే వాడు మస్తు మంచి ఎడిట్ చేస్తాడు ఆ పేజ్ అతను. చేస్తే బ్రో మీ క్రియేటివ్లో చేయండి నేను డబ్బులు ఇస్తాను అంటే, నేను ఎంత నాకు తెలియదు 400 500 లేదు 1000 రూపీస్ ఇస్తాను మీరు చేయండి. నాకు అనుకున్నా ఒక్క రీల్ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుంది పాటకి అని. బట్ ఇప్పుడు ఆర్గానిక్ ఏమో అర్థం కావట్లేదు నాకు. స్పాటిఫై లిజనర్స్ కనిపిస్తుంటారు ఇట్లా. ఫస్ట్ టైం ఆ ఫిగర్స్ చూడము ఓవర్వెల్మింగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఆయన చాలా మంది పర్సనల్ గా తీసుకుంటున్నారు, నేను 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నట్టు అని తీసుకుంటారు. బట్ మౌలితో అసోసియేషన్ ఎప్పటి నుంచి? 4 years అవుతుంది. అంటే యూ న్యూ హిమ్ యాజ్ అ రూమ్మేట్ ఫస్ట్ ఆర్ బయట కూడా ఆబ్వియస్లీ. మేము నవికా ఫ్యాక్టరీలో చేసినప్పుడు మనోడు మెసేజ్ చేసాడు, వీడియోస్ సూపర్ వీడియోస్ అన్న. దెన్ లాక్డౌన్ లో చాలా క్లోజ్ అయిపోయాము. క్లబ్ హౌస్ రాత్రి నుంచి పొద్దున్నాగా మాట్లాడుకోవడం చాలా క్లోజ్ అయ్యాము. దెన్ హీ కేమ్ టు హైదరాబాద్ తరుణ్ భాస్కర్ పేటిఎం యాడ్ కి. అప్పుడు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో కామిక్ కెఫే ఏదో ఉండేది, కామిక్ సోషల్. ఇప్పుడు లేదు కదా అది, సాడ్ బ్రో. అది ఎగ్జాక్ట్ టికెట్ ఫ్యాక్టరీ ఆఫీస్ ఆపోజిట్. అప్పుడు బాగా రెగ్యులర్ గా వెళ్ళాను, అక్కడ కలిసాము. చెప్పాను నేను కూడా మూవ్ అవుట్ అవుతున్నా. అక్షయ్ మా ఫ్రెండ్ అక్షయ్ ఫ్లాట్మేట్ వాడు చెప్పాడు, వాడితో నేను తులసివనం ఒక సిరీస్ చేశా. ఐ వాజ్ ది అసిస్టెంట్ కెమెరామెన్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో ఏంటో దానికి, ఏడి ఎవ్రీథింగ్, చాకిరి. లెట్స్ నాట్ గో దేర్. అందుకే మాట్లాడను నేను దాంట్లో. పర్లేదు. సో వాడు మేము బాగానే క్లోజ్ అయ్యాం సెట్లో. వాడు చెప్పాడు బ్రో ఐ మూవింగ్ అవుట్, ఇట్లా మణికొండలో ఫ్లాట్ తీసుకున్నాం అనుకుంటున్నా, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలీదు, సినిమాటోగ్రఫీయా, మ్యూజికా, యాక్టింగా, డైరెక్షనా. సరేలే ఒక రూమ్ అయితే తీసుకుందాము, మా ఇల్లు కూడా ఇక్కడే. సో ఏమనుకున్నా అప్ అండ్ డౌన్ చేస్తాను, వీకెండ్స్ చేసుకుంటాను. ఐ టోల్డ్ మౌలి ఆల్సో ఇట్లా మూవ్ అవుతున్నాను నేను అనుకుంటే. 1 week తర్వాత మెసేజ్ వచ్చింది, హే మ్యాన్ కెన్ ఐ ఆల్సో చిప్ ఇన్ అన్నాడు. చిప్పిన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాడు. అలానే చిప్ అయ్యి మణికొండలో ఉండేవాళ్ళం ఫస్ట్. బ్రో మౌలి ఆఫీస్ వీడియో ఒకటి ఉంటుంది బ్రో, మౌలి దాంట్లో నువ్వు ఉంటావు, హీ గివ్స్ యూ సజెషన్స్. అవునవును, పిచ్చ క్యూట్ అనిపిస్తుంది ఆ వీడియోస్ అన్ని. బాగానే స్ట్రగుల్ అవ్వలేదు, చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేసాం చాలా. టుగెదర్ అంటే అదే కలిసే ఉండేవాళ్ళం కదా బ్రో. ఇంకా కలిసి 4 ఏళ్ళు బిఫోర్, లైక్ 3 years ముందు నువ్వు అంత ఫన్నీగా లేవు అని అంటాడు వాడిని కొంతమంది. నాకు అదే కలిసి చాలా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసేవాళ్ళం. బట్ కొట్టారుగా ఇప్పుడు అందరూ. అక్షయ్ కూడా కొట్టేస్తే ఇట్ విల్ బి అక్షయ్ కదా ఇందులో బ్రో. హాస్టల్ డేస్ ఒకటి ఉంది, డెడ్ పిక్సెల్స్ బ్రో. ఐ డోంట్ నో మిగిలిన వాళ్ళు చూసారో తెలియదు కానీ నేను చూసా బ్రో. నాకు ఇష్టం డెడ్ పిక్సెల్స్, నాకు చాలా ఇష్టం డెడ్ పిక్సెల్స్. ఐ వాజ్ జెన్యున్లీ సర్ప్రైజ్ దట్ నో బడీ అది ఎందుకు అంత క్లిక్ అవ్వలేదు అని కూడా నాకు ఒక థియరీ ఉంది. బికాస్ ఇట్స్ లైక్ యూకే అడాప్టేషన్ అండ్ క్యారెక్టర్స్ బిహేవ్ యాక్చువల్లీ లైక్ సిట్కామ్స్ ఇన్ ద యుఎస్. సో అది మనకు అంత రిలేటబుల్ గా అనిపించకపోవచ్చు, బట్ ఇఫ్ యూ వాచ్ ఇట్ లైక్ ప్రాపర్ ఇండియనైజ్డ్ సిట్కామ్. ఇది చెప్పింది డెడ్ పిక్సెల్స్ డైరెక్టర్ కా, ఇంటర్వ్యూలో చెప్తాడు మీ వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టం బ్రో. బ్రో నాకు చాలా ఇష్టం బ్రో డెడ్ పిక్సెల్స్. అసలు సూపర్ బ్రో, వీళ్ళు ఎవరికి నచ్చదు బ్రో, నేనేం చేశాను రా. నువ్వు యాక్చువల్లీ కలిసే చెప్పండి డెడ్ పిక్సెల్స్. గైస్ డెడ్ పిక్సెల్స్ చూడండి, హాట్స్టార్ లో ఉంటది, చాలా సరదాగా ఉంటది. అండ్ సాయి మార్తాండ్తో ఎప్పుడు ఫస్ట్ సేమ్ అదే మా ఫ్లాట్ కి వచ్చాడు అక్షయ్ స్టోరీ నరేట్ చేద్దామని. అక్షయ్ స్పిక్ సాయి మార్తాండ్ ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తే ఐ థింక్ ఒక లవ్ స్టోరీకి. సో నువ్వే చెప్పావంట కదా పునుగులు తినడానికి వెళ్ళినప్పుడు మౌలికి చెప్పొచ్చు కదా అని. సో బేసికలీ కర్త కర్మ క్రియ ఆఫ్ లిటిల్ హార్ట్ ఇస్ సంజిత్ ఎర్రమిల్లి. నో అక్షయ్ మెయిన్ అంటే బికాస్ మార్తాండ్ని పరిచయం చేసింది అక్షయ్. సో ఓకే ఇప్పుడు క్యాటలిస్ట్ మేబీ ఐ మైట్ బి అ క్యాటలిస్ట్. లిటిల్ హార్ట్స్ అనే సినిమా మీరు చేస్తున్నారని సాయి మార్తాండ్ ఎప్పుడు చెప్పాడు మీకు? నేను ఫస్ట్ ఆ లవ్ స్టోరీకి అనుకున్నా బ్రో. లవ్ స్టోరీకి నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా ఈజీ చేసేయచ్చాను. దీనికి ఐ టోల్డ్ ఆప్షన్స్ చూసుకో మార్తాండ్, నేను ఆడిషన్ చేస్తా, ఐ విల్ గివ్ యూ 2 songs.
మన వైబ్ సెట్ అయింది కూర్చుందాము అంటే ఓకే. ఆ గోలోనే 4 పాటలు అయిపోయాయి. కాత్యాయిని, భోంచేసేవా అది, చదువు లేదు సంధ్య లేదు, రాజాగాడికి, అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్ వాడే చేస్తున్నాడు. మాట్లాడండి, అది పర్లేదు, పెట్టండి, ఫోన్ పెట్టి మాట్లాడండి, బాగుంటుంది. దట్ టూ మచ్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద కాల్, ఓకే చేస్తూనే. సో లెట్స్ సే ఇప్పుడు సాయి మార్తాండ్ వచ్చి నేను లిటిల్ హార్ట్స్ మనం చేస్తున్నాము, వర్మ మనం చేస్తున్నాము ఈ సినిమా అని ఫిక్స్ అయింది. వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పడమా? పాటలు ఎలా డిస్క్రైబ్ చేస్తారు డైరెక్టర్స్ అసలు? ఆర్ అట్లీస్ట్ సాయి మార్తాండ్ లాంటి ఒక డైరెక్టర్. బ్రో బేసిక్ గా వాడికి చాలా క్లారిటీ ఉంది, వాడికి ఏం కావాలో, కానీ క్లారిటీ లేదు. అంటే కమ్యూనికేషన్ తెలుసు కానీ చెప్పడం ఎగ్జాక్ట్లీ. నాకు అదంతా కాదు, నాకు ఫస్ట్ పీపీపీ ఆపు అంటాడు. ఏం పీపీపీ అంటే అదే ఆ పీపీపీ ఆపు అంటే చాలా మంది యాక్ట్ చేస్తారు బ్రో, యాక్ట్ చేస్తారు. అది చెల్లో మ్యూట్ చేయ, చెల్లో ఫ్లూట్ ప్లే అవుతుంది అక్కడ, ఆ చెల్లో మ్యూట్ చేయండి. దిస్ గై హీస్ నాట్ యాక్టింగ్, హీస్ వెరీ ట్రూ. మిక్సింగ్ థియేటర్ లో కూడా మ్యూట్ దట్ పీపీపీ, మ్యూట్ దిస్ టు. అండ్ నాకు అదే కావాలి ఒక మనిషిలో. షుడెంట్ యాక్ట్ కదా, నీకు తెలిస్తే తెలియదు. ఇప్పుడు నాకు చాలా తెలియదు మిక్స్ గురించి. ఇప్పుడు నేను అట్మాస్ అని అనలేను కదా, ఏదో నేర్చుకుంటున్నా. వీఆర్ ఆల్ స్టూడెంట్స్. సో దాట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ గై. అండ్ ఫస్ట్ వాడు వచ్చి కూర్చున్నప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడలే. సింజిత్ మనం సినిమా అయిపోయినాక ఆ పెద్ద థియేటర్లో అందరూ కూర్చుని ఫోటోలు దిగుతారా, మనం దిగుతామా అన్నాడు. దిగుతాం రా. ఫస్ట్ సినిమా షూట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు, అప్రూవ్ కూడా అవ్వలేదు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే వాడు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ బ్రో. లైక్ లాస్ట్ 1 year సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది బ్రో. బ్యూటిఫుల్ బ్రో. సో డైరెక్టర్ వస్తాడు, సాంగ్ ఎలా డిస్క్రైబ్? అది వీళ్ళందరూ ఆడుకు దొప్పుతారు. సింజిత్ వాళ్ళు చదువు లేదు, వీళ్ళకి సంధ్య లేదు, నాకు ఇట్లా కావాలి. కాత్యాయని థీమ్ ఇప్పుడు ఫర్ హెల్లోనికి హీ వాజ్ వెరీ అడమెంట్ బ్రో. 4 ట్యూన్లు ఇచ్చా, 5వ ట్యూన్ బేసిక్ నెంబర్ 1 బడ్జెట్స్ లేవు, చాలా తక్కువ బడ్జెట్. బడ్జెట్ అయిపోతుంది ఇక్కడ, 5 ట్యూన్లు ఇచ్చాను రా తీసుకో అంటే కాంప్రమైజ్ అవ్వడు వాడు, దేంట్లో కాంప్రమైజ్ అవ్వడు. The very good thing about him is he doesn't compromise. స్కోర్ లో ఒక్క దగ్గర కాంప్రమైజ్ అయ్యాం, బట్ టైం లేకుండా దానికి. టైటిల్ కార్డ్ వచ్చే దగ్గర ఇంకా బెటర్ చేద్దాం అనుకున్నాము. వి హ్యాడ్ నో టైం. అది ఒక్కటే నేను అనుకుంటున్నా. బడ్జెట్ అన్నారు కదా ఇందాక, హౌ డు యు అలోకేట్ అ బడ్జెట్ మ్యాన్? లైక్ సింగర్ కి ఇంత, ఇన్స్ట్రుమెంట్ సింగర్ మన సింగర్ ప్రొడక్షన్ మీ బడ్జెట్, ఇన్స్ట్రుమెంట్స్, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రోగ్రామర్స్, మిక్స్ ఇంజనీర్స్, పాటలు మిక్స్ మాస్టర్, స్టీరియో, వాట్ వి హియర్ ఇన్ స్పాటిఫై అండ్ ఆల్, అది నేనే పెట్టుకోవాలి. కోరస్ కి నేనే పెట్టుకోవాలి. బట్ కోరస్ కి మా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారు, ఆదిత్య వాళ్ళు. ఐ రిక్వెస్టెడ్ దెమ్, వాళ్ళు. సో ఎట్లా పర్ సాంగ్ ఇంత అని ఇస్తారా? పర్ రికార్డింగ్ సెషన్ ఇంత? హౌ డస్ దట్ వర్క్? లేదు బ్రో, అది డిపెండ్స్. అది ఒక్కొక్క పాట ఇప్పుడు హెల్లోనికి చాలా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే కోరస్ ఉండింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండే, మ్యాండోలిన్ ఉండే, గిటార్ ఉండే, క్లాసికల్ గిటార్ ఉండే, ట్రంపెట్ ఉండే. అది కొంచెం గట్టిగానే అయింది. అండ్ మిక్స్ మాస్టర్ చేసింది ప్రదీప్ మీనన్, హూ మిక్సెస్ రెహమాన్ సాంగ్స్, రాయ్ అండ్ ఆల్. ఇంటరాక్ట్ అయ్యారా ఆయనతో? ఆబ్వియస్లీ. ఏం స్టూడియోస్ లో మిక్సింగ్ ఏం ఎక్కడ? ఏం చెన్నై రెహమాన్ స్టూడియో. వావ్ మ్యాన్. ఆ వీడియో ఉంటుంది కదా గజని బీటీఎస్ అంతా ఏంలోనే అన్ని రంగ్ దే బసంతి రికార్డింగ్. అక్కడ మిక్సింగ్ 2 పాటలు, రాజాగాడికి అండ్ హెల్లో అని. మిగతావి ఆదిత్య అని ఉంటాడు మా ఫ్రెండ్, ఆదిత్య అండ్ కల్మి, వాళ్ళిద్దరు మిక్స్ చేశారు. బట్ ఈ 2 songs కి ఐ హ్యాడ్ బడ్జెట్ అలొకేట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే నేను ఏం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంటే, హౌ డు డైరెక్టర్స్ కమ్యూనికేట్ అని. ఇప్పుడు రాజాగాడికి అనే సాంగ్ ఉంది, అది సో బేసికలీ అన్ని సాంగ్స్ ఐ డోంట్ నో మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారో నాకు తెలియదు. మీరు దాన్ని డిస్క్రైబ్ చేయడానికి టర్మ్ వేరే ఉండొచ్చు, లేకపోతే మార్తాండ్ డిస్క్రైబ్ చేయడానికి వేరే టర్మ్ ఉండొచ్చు. నాకు ఏంటంటే సినిమా మొత్తంలో ఏది కూడా పాథోస్, ఒక ఇంటెన్స్ నంబర్ లేదు. ఫంకీ ప్లేఫుల్ చేసావా వాస్ సపోజ్డ్ టు బి సాడ్ సాంగ్, బ్రేకప్ సాంగ్, లెజిట్ బ్రేకప్ సాంగ్. అది క్రెడిట్ నేను తీసుకుంటా కొంచెం. అంటే ఐ టోల్డ్ హిమ్ అంత సాడ్ అయ్యి అంత కాదు కదా, అంత సాడ్ అయిపోయి ఇప్పుడు ఏదైనా ఏమైనా బ్రేకప్ ఏడెత్తు మళ్ళీ అంత మెచ్యూరిటీ లేదు కదా. ఇక్కడ కూడా ఇట్ షుడ్ బి ఫన్నీ. సో కాత్యాయని బోన్ చేసావా వాజ్ మార్తాండ్స్ ఆర్ మైండ్. అదే కాత్యాయిని తానా బోంచే, అప్పుడు మేము బయట ఉండే బోన్ చేసేవా క్రేజీ అయిపోయింది. దెన్ స్వరూప్ దగ్గరికి వెళ్ళి కాత్యాయని బోన్ చేసేవా కావాలి కంప్లీట్, అదైతే ఉంచుదాము. అది డార్క్ హ్యూమర్, రైట్. ఇట్ కాంట్ బి అ సాడ్.
సాడ్ సాంగ్ ఎక్కడ లేదు, స్కోప్ లేదు కదా సినిమాకి. ఇప్పుడు రాజా గాడికి ఇలాంటి సాంగ్ హౌ విల్ యూ డిస్క్రైబ్? అంటే నేను నా మైండ్ లో ఉన్నది ఇది, నాకు చెప్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది హౌ టు డిస్క్రైబ్ మ్యూజిక్ బెటర్ అనేది. మనోడు రిఫరెన్స్ ఇస్తాడు, మనోడికి లిరిక్ రిఫరెన్స్ ఉండే రఘువరన్ బీటెక్ లో చూడండి సారు చూడండి అది ఉండే కిట్టు. సో బేసిక్ గా రాజా గారికి వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్. 2015 లో అయ్యే స్టోరీ. ఇప్పుడు మనకి ప్రెసెంట్ లో ఏమి అన్ని జరిగిపోయి రాసుకోవడం చాలా ఫన్ ఉంటది, బ్యూటిఫుల్ బ్రో. అప్పుడు ఆర్సీబీ గెలవలేదు, ఇంకా ఈ జాన్ లో రాసాం ఆర్సీబీ గెలవలేదు. అప్పుడు ఏమంటే ఐపీఎల్ లో ఆ టీమే నెగ్గునా అని ఉండే అనమాట. దెన్ ఆదిత్య మా ప్రొడ్యూసర్ ఈ సాట్ విత్ సార్ బేటా ఆర్సీబీ అని పెట్టి, అన్న ఆర్సీబీ గెలుస్తుందా ఇంకా తెలియదు అంటే, మన సినిమా హిట్ కొడుతుంది ఆర్సీబీ గెలుస్తుంది అని నా స్టూడియోలో ఇలా మన సినిమా హిట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో ఆర్సీబీ గెలవడం అంత నిజం. నాకు అర్థం కాలే ఏంటి అసలు ఈ మ్యాడ్నెస్, బ్యూటిఫుల్ అది. సో చేంజ్ చేసాం, ఆర్సీబీ నెగ్గునా, ఆర్సీబీ గెలిచింది. జనాలు కొంతమంది వేసుకున్నారు, అరే ఆర్సీబీ గెలిచింది కదరా, అందుకే కదరా చెప్పి. అదే అప్పుడు 2015 లో తెలియదు కదా గెలుస్తుందా లేదా. లోకల్ సాంగ్ కి ఆస్కారే అందున 1000 కోట్ల తెలుగు బొమ్మ, 1000 నోట్లు చెల్లుబాటు అవ్వడం. అండ్ బ్యూటిఫుల్ అంటే చైనాలో చెత్త తింటే దేశాలే వణికిపోయి గ్లోబల్ గా తాళం వేసే ఛాన్స్ ఉందా లాక్డౌన్. ఇవంతా ఎంత ఇంపాసిబుల్ అట్టాగే ఈ పిల్ల నీకు పడడం అంత ఇంపాసిబుల్. మళ్ళీ రాజా గడికి రోజా సైకిల్ అసలు సైకిల్ పైకి ఎవరు జరగరు. లిరిక్ రైటర్స్ తో కూర్చోవడం ఎట్లా ఉంటది? కిట్టు ఇస్ ఫ్రమ్ ఐర్లాండ్ బ్రో. సో మొత్తం వీడియో కాల్స్ మధ్యలో ఒకసారి కలిసాడు. ఒక్క నిమిషం మార్తాన్ ఇంటర్వ్యూలో ఉన్నా, మార్తాన్ 5 minutes మార్తాన్ ఇంటర్వ్యూలో ఉన్నా ఇక్కడ సిగ్నల్ రాదు. ఇంటర్వ్యూలో ఉన్నా మార్తాన్ వినిపిస్తోంది, పానిక్ అయిపోతున్నాడు. వినిపిస్తుంది లేదు ఇక్కడ సిగ్నల్ ఉండదు. మెసేజ్ పెట్టేసేయండి కావాలి, టెక్స్ట్ మెసేజ్. సారీ అయ్యో పర్లే బ్రో, ఇవన్నీ ఉంచుతాం మేము సరదాగా ఉంటాం. మా ఇంట్లో తినేటప్పుడు మార్తాను, నేను ఇట్లా మార్తాను చెప్పు సింజేస్తాను అరుస్తాడు. మా ఇంట్లో కూడా అదే ఇప్పుడు ఇన్ని రోజు ఫైతన్ రా, ఇది మార్తాను ఇన్నిసార్లు విన్నాం రా పేరు, దేవుడి పేరు సాయి మార్తాను నీకు పుణ్యం వస్తుంది. లిరిక్ రైటర్స్ కిట్టూస్ ఫ్రమ్ ఐర్లాండ్. సో వీడియో కాల్లోనే అంతా జరిగేది అనమాట. ఒకసారి మధ్యలో వచ్చాడు, స్వరూప్ అయితే వచ్చేసేవాడు. బికాస్ ఐ వాంట్ టు సిట్ విత్ పీపుల్. కిట్టుకి నాకు సింక్ ఉంది కాబట్టి వీడియో కాల్లో ఓకే బ్రో. బట్ ఆ సిచ్యువేషన్లు వస్తాయా, లైక్ ట్యూన్ నిడి వింత ఉంది, ఇంత పదమే ఇన్ని పదాలే వాడాలి, అవి అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయా? వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. అందుకే నేను ఓన్లీ కిట్టు స్వరూప్తోనే, నాకు తెలిసిన వాళ్ళు కాంప్రమైజ్. యూ డిసైడ్ ద లిరిక్ రైటర్స్? యా, లిరిక్ డిసైడ్ అంటే పుష్ చేస్తా. ఓకే, బికాజ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దీస్ టూ. దేర్ లైక్ మై ఫ్యామిలీ. ఇద్దరు నా కళ్ళు లాంటి వాళ్ళు. అండ్ కొంచెం పెద్ద లిరిసిస్తో ట్రై చేసా బ్రో. ఆ ట్యాంట్రమ్స్ నా వల్ల కాదు. చాలా 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 చూసా ట్యాంట్రమ్స్ లైఫ్లో నేను. సింగర్స్ తో పెద్ద సింగర్స్ తో పెద్ద లిరిక్ రైటర్స్ ఇంకా అయిపోయింది నా వల్ల. సింగర్ ట్యాంట్రమ్స్ ఎట్లుంటాయి? డోంట్ టాక్ అబౌట్ ఇట్ బ్రో. ఏంది బ్రో అసలు? ఐ నో యాక్టర్ ట్యాంట్రమ్స్, ఐ నో డైరెక్టర్ ట్యాంట్రమ్స్. సింగర్ ట్యాంట్రమ్స్ ఎట్లుంటాయి అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాస్ సో డిప్రెస్డ్. అసలు నా పాటలు నచ్చట్లేదా వీళ్ళకి, ఎందుకు ఇలా అవుతుంది, వై ఆర్ దే నాట్ గెటింగ్ బ్యాక్. ఏడుపు వచ్చేది. వివేక్ కాల్ చేసి ఐ యూస్ టు ఏంటన్నా ఇది ఎందుకు అవుతుంది నాకు ఇట్లా బ్రో. కోరస్ సింగర్స్ కూడా రాలే బ్రో, ఎవరు తెలుసా? కోరస్ సింగర్స్ కూడా నలుగురికి చెప్పాము, 3 వచ్చారు. నేను వెళ్ళి పాడా కోరస్, రాలేదు. చిన్న సినిమా, చిన్న మ్యూజిక్ డైరెక్టర్, వీడికి ఫాలోవర్స్ లేరు. ఏ సినిమా అయితే వాళ్ళకి వచ్చేది వాళ్ళ వరకు. బట్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పిలిస్తే వెళ్ళిపోతారు కదా డెఫినెట్లీ ఆ స్లాట్ లో. రైట్. సో డిసైడ్ అయిపోయా బ్రో. అప్పటి నుంచి ఈ లిటిల్ ఆర్ట్స్ తర్వాత నాకు తెలిసిన వాళ్ళతోనే పని చేస్తాను నేను. తెలిసిన అనురాగ్ కుల్కర్ని 1 call away, సంజిత్ హెగ్డే, వాడు జెమ్ బ్రో. వాడు అంటే ఏం చెప్పాలి అసలు వాళ్ళ గురించి. జెస్సీ గిఫ్ట్ బ్రో. యా, ఆయన పాడడం జెన్యూన్లీ సర్ప్రైజ్. చాలా అసలు ఏం తీసుకోలేదు డబ్బులు సరే, టు బి ఆనెస్ట్ చాలా తక్కువ పాడాడు. ఆయన ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చాడు బ్రో. వావ్ మ్యాన్. మన వాళ్ళకి అంటే నేను పేర్లు చెప్పను, అంటే పేర్లు కానీ ఐ హావ్ గాన్ త్రూ అ లాట్ మ్యాన్. ఐ హావ్ గాన్ త్రూ అ లాట్. అంటే లిరిక్స్ మార్చే మన వాళ్ళు కొంతమంది సింగర్స్. యా, లిరిక్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రో. నీకు అయ్యాక మెసేజ్ చూపిస్తా, అడుక్కునేవాడు, మ్యామ్ ప్లీజ్ ఒకసారి గెట్ బ్యాక్ అవుతారా సార్, గెట్ బ్యాక్ అవుతారా, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్. ఇంకో పెద్ద సింగర్ అతను లిరిక్స్ నోటికి తిరగట్లేదు అన్నాడు. ఇప్పుడు 1 week తర్వాత నా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లేమ్ నా మీద పడుతుంది. మ్యూజిక్ డిలే అవుతుంది.
బట్ సింగర్స్ వల్ల 1.5 month వేస్ట్ అయిపోయింది బ్రో ఈ సినిమాకి. ఒక సింగర్ టూర్లో ఉంటాడు, ఏమో అంటే ఇట్స్ వెరీ సాడ్. అంటే మరి మేబీ నేను చిన్న కంపోజర్ అని అది ఉంటుంది డెఫినెట్లీ, మేబీ యంగ్ అని కూడా. ఐమ్ ప్రెటీ ష్యూర్ ఇఫ్ యు వర్ లైక్ అ తమన్ ఆర్ అ డిఎస్పీ ఐ డోంట్ థింక్ ఎనీబడీ వుడ్. లాస్ట్ ఇయర్ అనురాగ్ సంజిత్ తో పాడినప్పుడు అప్పుడు కూడా ఏంటి బ్రో ఫస్ట్ సినిమా బ్రో, అదే ఇండివిడ్యువల్ దే గాట్ బ్యాక్ మ్యాన్, లైక్ దే గాట్ బ్యాక్ ఇన్ అ డే. యా అదే డిపెండ్స్ ఆన్ హౌ. అండ్ వివేకాన పాట పాడి 1 day ముందు చెప్పా వివేకానకి, 1 day ముందు అన్న సినిమా రిలీజ్ 3 days 3 రోజులు సినిమా రిలీజ్ అన్న ఐఎమ్ డూమ్డ్ ప్లీజ్ హెల్ప్ మీ అంటే నేను డే 1 నుంచి వివేకానే అనుకున్నా పాట, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వేరే అనుకున్నారు, అది కుదరలేదు. మళ్ళీ అన్న కాల్ చేసా, అన్న ఐఎమ్ డూమ్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. రాత్రి చెప్పా, పొద్దున్న స్టూడియోకి వెళ్ళి పాడేసి పంపించాడు, మిక్స్ చేసి. బట్ యూ డోంట్ సింగర్ పాడేటప్పుడు మీరు ఉంటే బెటర్ కదా. ఇది చాలా మంది చెప్తుంటారు, చాలా మంది సింగర్లు బాంబేలో పాడి పంపిస్తారు. డెఫినెట్లీ ఉండాలి, ఇప్పుడు లేని టైం కదా. నేను ఒక లిరిక్ రైటర్ తో మాట్లాడుతూ ఉండే, లైక్ చాలా మంచి రెస్పెక్టెడ్ లిరిక్ రైటర్, హి వాజ్ అ వెరీ నైస్ పర్సన్, మంచి ఇంటర్వ్యూ జరిగింది. ఆయన ఒక సింగర్ యుఎస్లో సాంగ్ పాడారంట, మిస్ప్రొనౌన్స్ చేశారు ఒక పదాన్ని. ఆ సాంగ్ యాక్చువల్ అంత పాపులర్ సాంగ్ కాదు, కానీ నాకు పిచ్చగా ఇష్టం ఆ పాట. సో ఐ కీప్ లిజనింగ్ టు దట్ సాంగ్. కాబట్టి నేను అడిగా, సార్ ఇటువంటి మిస్టేక్స్ ఎట్లా జరుగుతాయి సార్? లైక్ ఒక పాట అనేది బయటికి రావాలంటే ఎన్ని లేయర్స్ ఆఫ్ క్యూసీ దాటుకుని వస్తుంది, ఎన్ని లేయర్స్ ఆఫ్ అప్రూవల్ దాటుకుని బయటికి రావాలి కదా సార్. మరి మోస్ట్ ఫండమెంటల్ స్టేజ్లో ఎట్లా జరుగుతుంది సార్ అంటే, అది అంతే రామ్, ఇంకేం చేయలేము, అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళేమో యుఎస్లో ఉంటారు, మళ్ళీ వచ్చి పాడండి అంటే పాడరు, అట్లీస్ట్ ఆ ఒక్క లైన్ అయినా సెపరేట్గా చేసి పాడండి అంటే పాడరు. సో ఇట్ ఈస్ సాడ్ మ్యాన్, దిస్ హ్యాపెన్ టు ఒక చాలా పెద్ద రాధేశ్యామ్ సినిమాలో బ్రో, ఈ రాతలే సాంగ్లో యువన్ గారు పాడుంటారు కదా, దాంట్లో ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్, నాకు కూడా చాలా ఇష్టం ఈ రాతలే. ఇష్టం నాకు ఆయన పాడుతుంటే ఏంటి ఇది తేడా కొడుతుంది, లిరిక్స్ ఏంటి అని లిరిక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇట్స్ లైక్ ఏంటి పాడే దానికి ఇక్కడ లిరిక్కి సంబంధం అవ్వట్లే. మేబీ లిరిక్ తప్పుగా రాశాడేమో అని చెప్పి ఇంకొక వెబ్సైట్కి వెళ్ళి లిరిక్ చెక్ చేస్తే కూడా అదే ఉంది. బట్ ఆయన పాడేది ఐ లవ్ యువన్, ఓకే ఐ లవ్ యువన్, ఐ లవ్ ఈ రాతలే, కానీ కొన్నిసార్లు ఏమి అనురాగ్ 3 times పాడాడు బ్రో హెల్లో అని. ఓకే ఫస్ట్ టైం వేరే స్కేల్లో ఉండే పాట విని మారుతాను సార్, ఇంకా నాకు హై కావాలి అనురాగ్, సో స్కేల్ మార్చాము, మళ్ళీ పాడాడు. స్కేల్ మార్చడం అంటే సో బేసిక్గా ఇప్పుడు ముందు పాట ఈలో ఉండింది, ఈ అంటే నాకు ఏమీ తెలియదు అన్నట్టు నువ్వు చెప్పాలి. ఏబిసి ఓకే నోట్స్ ఈ అదే B1 B2 ముందు హెల్లో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా సరదా కల. సో బేస్ కొంచెం వేరే స్కేల్లో కింద స్కేల్లో ఉండింది. దెన్ నేను పిచ్ ఒక 2 octaves ఎక్కువ చేశాను. సో అది దట్ బికమ్స్ హెల్లో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా. సో ఇట్ మేక్స్ త్రో పెరుగుతుంది. అందరికి దేవనే చెప్పాడు, సింజిత్ ఇది కొంచెం లో అయిపోయి లేదా నా పర్లేదు. సో 3 times పాడాడు అన్న, మళ్ళీ 3 times పాడాడు, రికార్డ్ ద హోల్ సాంగ్ అగైన్. సో అదే బ్రో నాకు అదే సింగర్స్ విషయంలో ఎవడో వేసుకున్నాడు నన్ను మొన్న, నీకు సంజిత్ అనురాగ్ తప్ప ఎవరు లేడా క్లయింట్స్ వాళ్ళే నాకు. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఓకే, యు విల్ రీచ్ ఎ పొజిషన్ వేర్ యు విల్ త్రో tantrums, సో you can. Yeah, it was a very painful journey man. It was very chorus కి రాలే రామ్, నీకు చెప్తా అర్థం చెప్ ఏమైంది. ఇప్పుడు కిడ్స్ కోరస్ అనుకున్నాం బ్రో, చాలా కొత్త వాళ్ళు వచ్చారు, బట్ ఐఎమ్ సో గ్లాడ్ దేర్ వర్క్ ఇస్ ఆల్సో గెట్టింగ్ అప్రిషియేట్, దే ఆర్ సో హ్యాపీ వాళ్ళందరూ. నేను 4 అడిగితే 3 వచ్చారు పాపం, వాళ్ళు కూడా బ్యూటిఫుల్ సింగర్స్ వాళ్ళు. ఇప్పుడు నా చదువులేదుకి లిరిక్ రైటర్ tantrums అంటే ఐ వాంట్ టు నో ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి గాని. సో బ్రో స్వరూప్ నేను 10 versions ఇస్తే వాడు ఇచ్చేస్తాడు బ్రో, అండ్ ఐ వాంట్ టు సిట్ విత్ హిమ్. కిట్టు సపోజ్ ఇండియాలో అంటే నాతోనే కూర్చుంటాడు, ఆర్ హీస్ బ్రో ఏ టైం నిద్ర నుంచి లేపినా కాల్ చేస్తాడు బ్రో, బికాస్ నాకు అది ఉండాలి, ఆ ర్యాప్ ఉండాలి. ఇప్పుడు సార్ని ఇప్పుడు పెద్ద లిరిక్స్ ఐ డోంట్ నో ఇఫ్ కలవగలుగుతామా, నాకు ఇంకో ఈ వర్జన్ ఇస్తారా. కాంప్రమైజ్ అయిపోతే కష్టం కదా వర్క్, కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఈ సినిమా తర్వాత ఎస్పెషల్లీ మార్తాన్ని చూసాక దేంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. బట్ సింజిత్ ఈజంట్ లైక్ లిరిక్ రైటర్ తో కోఆర్డినేషన్
అది డైరెక్టర్ రోల్ కూడా ఉంటుంది కదా, లైక్ ఒక లిరిక్ మార్చండి అంటే అది డైరెక్టర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు కదా. డెఫినెట్లీ. అండ్ సింగర్ పరంగా సింగర్ అక్కడ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వరా? అది ప్యూర్లీ కోఆర్డినేషన్ అంతా మీరే చేసుకోవాలా? డైరెక్ట్ ఎందుకు సింగర్ తో, పాపం వాడికి డైరెక్టర్ ఎప్పుడు ఉండదు సింగర్ తో. ఓకే. నేను అండ్ ఈపీ వీళ్ళని నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ బిట్టు కిరణ్ దే లైక్ మై బ్రదర్స్. సో వాళ్ళు కోఆర్డినేట్ చేసి వాళ్ళ ఫోన్ ఎత్తకపోతే నేను మాట్లాడి లైక్ ఈస్ దేర్ వన్ యాంగిల్ ఇన్ సౌండ్ మిక్సింగ్ ఆర్ ప్యాకేజింగ్ అంటారు కదా లాస్ట్ లో సౌండ్ ఇంజనీర్ ఒకటి చేసి, కెన్ యూ డిస్క్రైబ్ దట్ ప్రాసెస్ ఫర్ ప్రింటింగ్ బేసిక్ గా సౌండ్ మిక్స్ థియేటర్ లో సౌండ్, డిఏ స్వీట్ లో విజువల్, ఆడియో విజువల్ రెండింటి స్లాబ్ చేస్తాము. అది కాదు, మీరు కంపోజ్ చేస్తారు కదా, మీరు కంపోజ్ చేసినప్పుడు చాలా లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ అన్నిటిని ఇంజనీర్ ఎవరో ప్యాక్ చేసి కన్సాలిడేట్ చేస్తాడు. ఓకే, కన్సాలిడేట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక స్టెమ్స్ అంటారు నేను పంపించేది, నేను ఒక 15 బేసిక్గా 16 ట్రాక్స్ పంపించాలి. ఎందుకంటే మనోడు వాడే దాంట్లో లిమిట్ అదే ఉంటుంది. ఎందుకంటే సౌండ్ డిజైన్ కూడా ఉంటుంది. విల్ హ్యావ్ సౌండ్ డిజైన్ టు మిక్స్, విల్ హ్యావ్ మ్యూజిక్ టు మిక్స్. సో అందుకే అడుగుతారు వాళ్ళు, తక్కువ ట్రాక్స్ పంపించు, తక్కువ ట్రాక్స్. నాకు రాదు అది, ఇంకా నేర్చుకుంటున్నా. ఐ డోంట్ నో హౌ టు కన్సాలిడేట్ స్టెమ్స్. అండ్ చాలా ఓసిడి ఉంటే బాగుంటుంది. స్టెమ్స్ అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క లేయర్, ఒక్కొక్క లేయర్, లైక్ డ్రమ్ ఒక లేయర్, పియానో ఒక లేయర్, గిటార్ ఒక లేయర్, లెఫ్ట్ రైట్ గిటార్స్, వోకల్స్ లెఫ్ట్ రైట్, బేసిక్గా కన్సాలిడేట్ చేయాలి. నాకు అది ఇంకా ప్రాసెస్. కన్సాలిడేట్ ఇంజనీర్ చేస్తారా మీరు చేస్తారా? ఇంజనీర్ చేయాలి, బట్ ఇప్పుడు నేను డూ యు హావ్ ఎన్ ఇంజనీర్? నో నువ్వే చేసుకుంటావు ప్రతిదీ? యు ఆర్ లైక్ వన్ గై. ఐ హావ్ ప్రోగ్రామర్. ఓకే, హరిహరన్ అని, he'll help me with additional score and all. ఈ సినిమాకి because I had no time. Right. But now I think ఇప్పుడు కొంచెం ఇంజనీర్ ని పెట్టుకోవాలి. You can, I mean వర్క్ కూడా వాల్యూమ్ పెరిగే కొద్దీ you will need. అదే అలవాటు లేకుండే, ఇప్పుడు అంతా మనమే చేసుకోవాలి అనే స్పేస్ లో ఉండే. It never works out, bro. అవును, it works out when you're starting. I believe art is all about collaboration. But I don't know why I was adamant about that one thing. No, maybe appudu and resources minimal, but అది impossible, I'm sure. You'll have an engineer who consolidates all your stems. You'll send your session to them. They'll make it to ఇప్పుడు నాకు 50 80 50 or 60 లేయర్స్ ఉంటే దాన్ని 16 చేసి గిటార్స్, అన్ని గిటార్స్ ని ఒక దగ్గర తీసుకురావడము, అన్ని వోకల్స్ ఒక దాంట్లో తీసుకురావడం. మిక్సింగ్ ఈజీ ఉంటుంది. ఏం సాఫ్ట్వేర్ ఇది? నేను క్యూబేస్ వాడతా. క్యూబేస్, దట్ ఇస్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్. నో బ్రో, లాజిక్ ఇస్ ఇండస్ట్రీ స్టాండర్డ్. క్యూబేస్ ఎవరు వాడరు, అందుకే నాకు తెలిసిన వాళ్ళు లేరు కూడా క్యూబేస్ వాడేవాళ్ళు. ఎలా నేర్చుకున్నారు అది? ఆన్లైన్. ముందు వేరే మిక్స్ క్రాఫ్ట్ అని ఒకటి వాడేవాడిని, అది గరాజ్ బ్యాండ్ మిక్స్ క్రాఫ్ట్. తర్వాత 22లో నా ఫ్రెండ్ భరత్ అని ఉంటాడు, వాడు హెల్ప్ చేశాడు. సో ఐఎమ్ సరౌండెడ్ విత్ లాట్ ఆఫ్ లైక్ సౌండ్ గైస్. వాళ్ళని అడగడం, డౌట్లు అడగడము. ఇప్పుడు నా హరి అని ఉన్నాడు, వాడు హీల్ హెల్ప్ మీ అ లాట్. వీళ్ళందరూ చాలా సీనియర్. నేను మొన్న లిటరలీ వచ్చా. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ కంపోజ్ మెలడీ, ఐఎమ్ స్ట్రాంగ్. మిగతావి ఐ లెర్న్. ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్స్, యుల్ హ్యావ్ లైబ్రరీస్, కాంటాక్ట్ లైబ్రరీస్, అవన్నీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇది మనది హర్షవర్ధన్ రాణి గారితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది నాది. రామేశ్వర్, సారీ, హర్షవర్ధన్ రాణా ఇస్ ది యాక్టర్ ఇన్ అవును. హర్షవర్ధన్ రామేశ్వర్ గారితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది పాత ఛానల్లో. దాంట్లో ఆయన చాలా విషయాలు చెప్పారు బ్రో. అసలు ఏంటి మ్యూజిక్ లో ఎన్ని విషయాలు ఉంటాయి అనిపించింది. ఎక్స్పీరియన్స్ బ్రో మనోడికి. ఎక్స్పీరియన్స్. సాడ్లీ చెప్పిన సగం విషయాలు నాకు ఇప్పుడు గుర్తులేవు, కానీ ఆయన లైక్ ఏంటి డోలే సాంగ్ గుర్తుందా మనీషా? చూసా ఇంటర్వ్యూ. దాంట్లో డ్రమ్ వెళ్తా చూడు, అన్నీ చెప్పిన వావ్. అంటే అప్పటి వరకు మనం చాలా సంవత్సరాలుగా విన్న ఆల్ దీస్ థింగ్స్ కి హీ వాస్ గివింగ్ థియరీస్, హీ వాస్ గివింగ్ టర్మ్స్. అంటే సో విన్న ప్రతి దానికి ఆ వేవ్స్ కి వాటన్నిటికీ ఒక టర్మ్ ఉంది. డోలే అది నాకు గుర్తుండిపోయింది. థ్యాంక్ యూ. సో అండ్ లెవెల్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా. యునో కునాల్ రాజన్, మిక్స్ ఇంజనీర్ who mixes all కార్తిక్ సుబ్రాజ్ ఫిల్మ్స్ అంట. ఆయన ఒకసారి ఒక ట్విట్టర్ స్పేస్ కి వచ్చి గొడవ అయిపోయింది ఆయనకి, థియేటర్ ఓనర్స్ కి, చెన్నై థియేటర్ ఓనర్స్ కి ఆయనకి గొడవ అయిపోయింది. మీరు ఎందుకండి ఇంత 8లో పెడుతున్నారు, ఎందుకు
7.5 లో పెడుతున్నారు అంటున్నాడా? అంత పెట్టకూడదు. వాళ్ళు ఏంటంటే మిక్స్డ్ ప్రాబ్లం ఉంది అది ఇదంట. మీరు అంతంత లెవెల్స్ పెట్టి మీరు ప్లే చేయడం ఏంటి? అసలు 7 పెట్టడం ఏంటి, 7.5 పెట్టడం ఏంటి? ఆడియన్స్ ఏమైపోతారు? లిటరల్లీ శ్రీకర్ ప్రసాద్ గారు కూడా ఇదే చెప్తారు నాకు. ద లెవెల్ ఆఫ్ సౌండ్ ద థియేటర్స్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ చెన్నై, హైదరాబాద్, మన సింగిల్ స్క్రీన్స్ ప్లే చేసేవి అన్హెల్దీ. దే షుడ్ బి లైక్ లీగలీ దేర్ షుడ్ బి సిస్టమ్ టు చెవులు అందరికి చెవులు పోతాయి. ఎంత సౌండ్ బ్రో, ఎంత పీపుల్ ఆర్ యూజ్డ్ టు లౌడ్, దే గాట్ యూజ్డ్ నౌ, దే గాట్ యూజ్డ్ టు ఇట్. అంటే ఐ విష్ ఏదో ఒకటి బయటికి రావాలంటే సమ్మన్ షుడ్ బ్రేక్ ఇట్. మీరు ఎంతలో మిక్స్ చేస్తారు? ఇండస్ట్రీ స్టాండర్డ్ అని ఒకటి ఉంటది కదా. ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈ సినిమా రామ్ కామ్ వి మిక్స్డ్ ఇట్ ఇన్ 5. ఓకే. ఆరంభం కూడా ఆరంభం 5.3. How do you decide? How do you decide that this is 5? Mix engineer decides. Mix engineer, sound designer. It depends on the genre of the film also. Genre. ఇప్పుడు నేను యాక్షన్ చాలా లేయర్స్ పెట్టానుకో, ఇది బ్రీజీ. సౌండ్ డిజైన్ కూడా చాలా వినిపించాలి నీకు, అంబియన్స్ వినిపించాలి, పిచ్చుకలు వినిపించాలి, అన్ని వినిపించాలి లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో. నాట్ ఓన్లీ ద మ్యూజిక్. సో 5.2 ఇస్ డీసెంట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు యూఆర్ మేకింగ్ కేజీఎఫ్, నేను ట్రంపెట్స్ అవన్నీ పెడితే మేబీ దట్ కెన్ గో అప్ టు 6. సో బేసికలీ నంబర్స్ ఏంటంటే వీళ్ళు ఏ నెంబర్ పెట్టి మిక్స్ చేస్తారనేది, అండ్ ఇందాక 6 జనాలకు తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి విజ్ఞాన ప్రదర్శన కాదు, ఏ లెవెల్ థియేటర్ వాళ్ళు పెడతారనేది. జనరల్గా 7.5 అంతా పెట్టకూడదు, కానీ మన వాళ్ళు పెట్టేస్తారు. వాట్ ఈస్ ఐడియల్ లెవెల్ బ్రో థియేటర్లో ప్లే చేయడానికి? అది తెలియదు బ్రో నాకు. ఐ థింక్ 5. లైక్ యు టేక్ అ ప్రసాద్ 5.3 అనే నాకు మా మిక్స్ ఇంజనీర్ చెప్పాడు గౌరీ. 5.3 ఇస్ గుడ్ ఫర్ యువర్ ఇయర్స్. లౌడ్ అయితే డిస్టార్ట్ అయిపోతాయి బ్రో. ఇప్పుడు నేను ఏం చేసిన మ్యూజిక్ కూడా డిస్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక లిటిల్ హార్ట్స్ ఒక టెస్ట్ స్క్రీనింగ్ చేశారు AAAలో. నేను సారథిలో ఉండే. ఫస్ట్ హాఫ్ అయిపోయి అందరు కాల్ చేస్తున్నారు, ఏం వినిపించట్లేదు, మిక్స్ ఏంటిది, ఏమైంది అని కనుక్కుంటే వాడు 4.5లో పెట్టాడు. ఎందుకు? ముందు సినిమా ఏదో వాడికి తెలియదు కూడా, డైరెక్ట్ క్యూబ్ నుంచి వచ్చేసి ఉంటుంది, వాడికి ప్లే చేస్తుంటాడు. సో కంప్లైంట్ ఏముండే అంటే ఫస్ట్ హాఫ్ ఏం వినిపించట్లేదు, సెకండ్ హాఫ్ అదిరిపోయింది అని. 4.5లో పెడితే దారుణం అది. రాజమౌళి గారు చెప్తారు, బాహుబలి 2 సినిమా వాళ్ళు బాంబేలో ప్రీమియర్ చూసారంట. లైక్ రేపు రిలీజ్, ఈరోజు సినిమా చూస్తున్నారంట. ఆయనకి జనరల్గా బాహుబలి 2 సినిమా వస్తుందంటే నర్వస్నెస్ ఉంటుంది కదా. సో రాత్రి అందరూ అలసిపోయి, ఇది ఎక్కడో వైఆర్ఎఫ్లోనే ఎక్కడో ఏదో ఒక స్క్రీనింగ్ జరుగుతుంటే వాళ్ళ టీం అంతా వెనక నిద్రపోయారంట. ఓకే, సినిమా చూస్తూ నిద్రపోయారంట. అండ్ అక్కడ బాంబే మల్టీప్లెక్స్లు, పూణే ఇదంతా వెళ్తే నీకు సౌండ్ చాలా తక్కువ ఉంటుంది. ఆయన ఏది ఫీల్ అవ్వలేకపోతున్నాడంట, బికాస్ ద సౌండ్ వాజ్ సోలో. అండ్ వీళ్ళకు అండ్ అప్పటికి సినిమా చాలాసార్లు చూసేశారు. సో ఇంకా జడ్జ్మెంట్ కూడా లేదు, నిద్రపోతుంటే ఆయనకు అర్థం కాలేదంటే ఏంటి అసలు ఏం ఇంపాక్ట్ రావట్లేదు ఏంటి, మనం ఏదో అనుకున్నాం ఏంటంటే దెన్ ఈవెన్చువల్లీ హీ రియలైజ్ దట్ బికాస్ సౌండ్ లేదు థియేటర్లో, సౌండ్ చాలా తక్కువ ఉంది. కానీ అట్లా అని చెప్పి మన సింగిల్ స్క్రీన్స్ లో పెట్టినంత లైక్ సింగిల్ స్క్రీన్స్ కూడా క్యాలిబ్రేట్ లేవు బ్రో కొన్ని. ఇప్పుడు నాకు భయంగా ఉండే, సినిమా బాగుంది కాబట్టి బతికిపోయాను. కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో సంధ్యలో కొంచెం భయం వేసింది నాకు. అంటే సరౌండ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ కూర్చుంటే దొరికిపోతాను. నాకు తెలుస్తుండే, ఆడియన్స్ పెద్ద తెలియదు. సెంటర్ లో కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు బ్రో, లెఫ్ట్ రైట్. నాకు చిన్నప్పటి నుంచి ఉండే ప్రాబ్లం, తెలిసిపోతుండే. ఇప్పుడు అంజాన్ అనే సినిమా, అంజాన్ తెలుగులో ఏంటి, అంజాన్ సికిందర్ ఏ థియేటర్, తారకరత్న థియేటర్, తారకరత్న అక్కడ చూస్తుంటే నేను లెఫ్ట్ కూర్చున్నాము, రాజు బామ్ బామ్ బామ్, రాజు బాయ్ అంతా ఏం అర్థం కావట్లే, బికాస్ ది సరౌండ్ వర్ నాట్ క్యాలిబ్రేటెడ్. డిలే నడుస్తుండే ఓన్లీ పాటలు. చిన్నప్పుడు ప్రతి సినిమాకి అయ్యేది ఇది నాకు. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్ మ్యాన్ యాజ్ ఎ చైల్డ్, ఎస్పెషల్లీ సౌండ్ బ్రో? నాకు గుర్తుండిపోయింది 180 సిద్ధార్థ్ సినిమా తెలుసా? 180 ఈ వయసు రాదు, తెలుసు, లైఫ్ చేంజింగ్ నాకు విజువల్లీ అండ్ ఈవెన్ సౌండ్ పరంగా. నేను సింగిల్ స్క్రీన్లో చూసాను, మంజు, ఐ థింక్ మంజు థియేటర్లో చూసాను నేను, అంతే మంజు థియేటర్లో చూసాను సికింద్రాబాద్. ఆ పిక్చర్ క్వాలిటీ ఏంటి, ఆ సౌండ్ క్వాలిటీ ఏంటి, ఆ పాటలు ఏంటి, బ్రిలియంట్ మిక్స్. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్క్డ్ యాజ్ అ సౌండ్ డిజైనర్ దానికి, అరుణ్ వేణుగోపాల్ అని. హీ వర్క్డ్ ఫర్ దట్ ఫిల్మ్. అది ఎప్పుడు మర్చిపోలేను, అది చాలా అండర్ రేటెడ్ ఫిల్మ్. మీరు చూసారా? ఆయన సినిమా చూసాను నేను, కానీ ఇట్లా మ్యూజిక్ అట్లా నాకు అంత గుర్తులేదు, కానీ సినిమా ఇష్టమే నాకు. చాలా చాలా బ్రీజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.
180 నాకు ఫస్ట్ అదే అవేకనింగ్ అంటారు కదా. 180తో జరిగిందా 180 ఈ విషయం? సిద్ధార్థ్ వింటే ఎంత హ్యాపీ అవుతారు. ఓకే 180 తర్వాత 180 చాలా అసలు దాని గురించి ఒక సపరేట్ ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు, అంత మాట్లాడతా సినిమా గురించి. చాలా ఇష్టం. పర్లే చెప్పు ఎందుకంటే చాలా ఇష్టం. ఐ డోంట్ నో అంటే ఆ స్లో ఫస్ట్ టైం ఇట్లా స్లో మోషన్ ఇట్లా 6 అంతే ఐ డోంట్ నో ఎంత FPS 100 FPS వాడారు కదా కెమెరా. ఫస్ట్ సాంగ్ వయసిక రాదు అది పాటలు కూడా చాలా ఇష్టం. ఓకే నెక్స్ట్ 180 ఒకటి నాకు చాలా ఇష్టం. నువ్వు చెప్పి ఇంకేమన్నా అంటే సౌండ్ పరంగా అంటే నాకు రక్త చరిత్ర ఫస్ట్ టైం థియేటర్ లో చూసినప్పుడు ఐ వాజ్ షేకెన్ లైక్ సౌండ్ పరంగా ప్యూర్లీ. అంటే థియేటర్ లో బేస్ అంటారు కదా అది నాకు. నేను అప్పుడు 10th క్లాస్ నేను హైదరాబాద్ లో చదివాను అనమాట. బయట 10th హైదరాబాద్ వస్తే సినీ టౌన్ అని ఒక థియేటర్ ఉండేది, మియాపూర్ మిరాజ్. ఇప్పుడు అక్కడ సీట్ అదిరేది అక్కడ. అంటే టైటిల్స్ అప్పుడు ఉన్ని అని కానీ సౌండ్ ఏదన్నా బైక్ సౌండ్ వస్తే థియేటర్ అదిరేది అనమాట. సో అట్లా సౌండ్ పరంగా నాకు పెళ్లి చూపులు 2016 29 జూలై. అసలు ఏంటి ఇట్లాంటి మ్యూజిక్, అదే బ్యూటిఫుల్, అది లైఫ్ చేంజింగ్ అది నాకు. పెళ్లి చూపులు 1 ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్. పెళ్లి చూపులు 5 సార్లు చూసాను నేను థియేటర్లో. ప్రసాద్స్లో, శాంతిలో, పీవీఆర్స్, ఆర్కే సినీప్లెక్స్. అప్పుడు ఆర్కే సినీప్లెక్స్ ఏదో ఉండేది అప్పుడు. సినిమాక్స్ ఉండేది. మంచి థియేటర్ చాలా బాగుండేది, అంతా రెడ్ కలర్ సీట్స్. పెళ్లి చూపులు చాలా ఇష్టం. వివేక్ సాగర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా బ్రో నీ మీద? ఉంటుంది బ్రో, అది తెలియకుండా వచ్చేస్తుంది కదా, తెలియకుండా వచ్చేస్తుంది. తప్పులేదు అనిపిస్తుంది దాంట్లో నాకు. ఐ ఫీల్ గుడ్. ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. బట్ యూ లైక్ ఇఫ్ డైరెక్టర్స్ టెల్ యూ టు ఇది వివేక్ సాగర్ సాంగ్ లాగా ఉండాలి, ఇది బన్నీ శర్మ సాంగ్ లాగా ఉండాలి, డూ యూ లైక్ దాట్? డూ డైరెక్టర్స్ డూ దాట్ అండ్ డూ యూ లైక్ దాట్? వివేక్ సాగర్ స్టైల్ అంటే నాకు ఓకే, బికాస్ ఈజ్ మై ఫ్రెండ్, లైక్ ఈజ్ మై మెంటర్. సో నాకు అది పర్లేదు. మిగతా చెప్తే ఏమో తెలియదు. చాలా అనిరుద్ధ్ అనిలాగా ఇప్పుడు అది నడుస్తుంది కదా అని అంటారు. డప్పులు ఇలా కావాలి అంటారు. నో బట్ ఆ హుక్ లైన్ అనేది ఒకటి క్లిక్ అవ్వాలనే ప్రెషర్ ఒకటి ఉందా? ఉంది, డెఫినెట్లీ ఉంది. రీల్ వర్తి కాంటెంట్ 10 seconds ఉండాలి పాటలో, అది తిరుగుతూ ఉండాలి. లక్కీగా మేము లిటిల్ హార్ట్స్కి కాన్షియస్గా ఏది చేయలే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాన్షియస్గా నిజంగా ఏం చేయలేదు. సినిమా ముందు టైటిల్ చదవలేదు, సందేలేదు. అవునా? లిటిల్ హార్ట్స్ కాదా అనుకున్నారు, ఆల్టర్నేట్ టైటిల్ చాలా అనుకున్నాం. లిటిల్ హార్ట్స్ ఫస్ట్ లేకుండా అనుకుంటా, సరే చదవలేదు సందేలేదు పెట్టేద్దాం, అది పెట్టేద్దాం. లిటిల్ హార్ట్స్ చిన్ని గుండెలు అనుకున్నాం. చాలా. లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయిన రోజు యూ పోస్టెడ్ సంథింగ్ ఇన్స్టాలో, యూ మౌలి సాయి మార్తాండ్. ప్లీజ్ డిస్క్రైబ్ దట్ మూమెంట్. లైక్ సినిమా హిట్ అయింది బ్రో. అదే బ్రో, 1 year నుంచి మార్తాండ్ మా ఫ్లాట్ లోనే ఉంటున్నాడు. నేను చెప్పా మా ఇంట్లో వాళ్ళకంటే వాడి ఫోన్స్ ఎక్కువ. అంటే దిస్ వెరీ పర్సనల్. ఇప్పుడు ఐమ్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్. అన్ని చేస్తా, స్క్రిప్ట్ లెవెల్ నుంచి కాస్టింగ్, ఎవరెవరు చేస్తున్నారు, ఇవాళ షూట్ ఉందా, షూట్ క్యాన్సిల్ అవుతుందా, షూట్కి వెళ్ళడము, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ వెరీ పర్సనల్. మామూలుగా వేరే ప్రాజెక్ట్ అయితే నేను ఇన్వాల్వ్ అవ్వను కదా దీంట్లో, బట్ దీంట్లో అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మౌలి నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటాడు. ఐ నో ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ మూమెంట్. అంటే కొట్టాం గట్టిగా. అంటే చాలా క్రిటిసిజం ఉండే ఫస్ట్, ముందు ఇది చేయకండి అది చేయకండి, కొన్ని చాయిసెస్. మార్తాన్. బట్ మార్తాన్ స్టూడ్ బై ఇట్. హీ సెడ్, హీ వాజ్ అడమెంట్, నేనేం చేంజ్ చేయను, నేను ఇదే ఉంచుతా, నాకు ఇలానే కావాలి. ఈవెన్ ఫస్ట్ హాఫ్లో కూడా చాలా మ్యూజిక్ నేను చాలా నింపేశా. వద్దు నాకు ఇలా వద్దు. వాడు మీ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, చాలా గొడవలు అయ్యాయి. బట్ ఇన్ ది ఎండ్ ఇంకో గొడవ చెప్పండి నాకు. హెల్లో అని ఉందా, హెల్లో అని పాట చెప్పాను కదా, 2 versions. అది పిచ్ షిఫ్ట్ స్కేల్ మారింది. వాడు మర్చిపోయాడు దాని గురించి. ఇదేంటి కొత్తగా ఉంది పాట, ఇదేంటి మారిపోయిందంట. ఒరే నువ్వే చెప్పావు కదరా. హీ వాజ్ సో డూమ్, హీ వాజ్ సో అంటే ప్రెషర్లో. నేను స్టూడియోలో కూర్చుని మళ్ళీ డబ్బులు పెట్టా దానికి. లిటరలీ కొత్త పాట కొట్టినట్టే, ఫ్రమ్ స్క్రాచ్. అనురాగ్ పాడమే కాదు, గిటార్స్ మళ్ళీ మార్చాలి, ఎందుకంటే స్కేల్ మారిపోతుంది. సా నుంచి గాకు వస్తుంది, అది సా నుంచి గాకు వచ్చింది పాట. సో దాన్ని నేను ఐ కాంట్ టెక్నికల్ ఏదంటే ఇప్పుడు ప్లగ్ ఇన్ మళ్ళీ సిద్ధు మా గిటారిస్ట్ మళ్ళీ రికార్డ్ చేశాడు. అన్ని మళ్ళీ ట్రంపెట్స్ అన్ని రికార్డ్ చేసాము. ఆడు ఆల్మోస్ట్ 10 days బిఫోర్ ద రిలీజ్ రీల్కి అటాచ్ చేస్తున్నాం పాట.
ఇక్కడ అదే సెకండ్ రీల్ అనుకుంటా అది. సో రీల్స్లో ఉంటుంది తెలుసు కదా, సెకండ్ రీల్ అటాచ్ చేస్తుంటే ఇదేం పాట ఏమైపోయింది హెల్లో అని అన్నాడు. షాక్ బ్రో, నేను ఏం మాట్లాడే కళ్ళని నీళ్ళు తిరుగుతున్నా నాకు. రే ఏమైంది, ఓకే సారీ ఓకే ఓకే కూల్. కొన్ని ఇట్లా టపా షాక్లు ఇస్తాడు, నాకేం అర్థం కాదు. అప్పుడు ఏదో పక్కన ఏదో ఉంటే కింద పడేసాను నేను, రిమోట్ ఏసీ రిమోట్ పట్ట ఇట్లా కింద పడేసాను. చాలా గొడవలు. బేసికలీ అది జరిగి కొన్ని నెలలు అయిపోయింది కాబట్టి మర్చిపోయాడా? అంతే మర్చిపోయాడు. అంటే మనోడు చాలా ప్రెషర్ బ్రో, విఎఫ్ఎక్స్ లా సీజీ ఫేస్బుక్ ఇంటర్ఫేస్ అవి చూసుకోవాలి, ఇటు పక్క ఎడిట్లు రీల్స్ అన్ని రావాలి. ఓ మై గాడ్, సౌండ్ డిజైన్ కి వెళ్ళాలి. అంతా లాస్ట్ 10 days ఉంటే అంటే మేము ప్లాన్ చేసుకుంది వేరు కదా 12th అయితే. నిజం చెప్పండి 7 రోజుల్లో ఏం మారిపోద్ది బ్రో, పెద్ద తేడా ఏం రాదుగా. మారదు బాయ్, కానీ సంథింగ్ ఒక 7 days ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. 7 days అంటే ఎంత అనుకుంటున్నావు ఒక టెక్నీషియన్ కి బ్రో. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫెల్ ఇల్. ఆర్ కలరిస్ట్, హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ వైల్ హీ వాజ్ కలరింగ్ 3 days బిఫోర్ ద రిలీజ్. సెలైన్ పెట్టుకుని నెక్స్ట్ డే వచ్చాడు, వచ్చి మళ్ళీ కూర్చున్నాడు డిఐ. ఇంత కమిట్మెంట్ ఉన్న జనాలు మా ఫీల్డ్లో ఉండరు. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్. మా మిక్స్ ఇంజనీర్ గౌరీశంకర్ 52 hours నాన్ స్టాప్, 52 hours నాన్ స్టాప్ సారథిలో బ్రష్ తెచ్చుకున్నాడు, టూత్ పేస్ట్ తెచ్చుకున్నాడు. అండ్ ఎవ్రీ వన్ బ్రో, ఈవెన్ ఈటీవీ టీమ్, లెట్ ఇట్ బి నితిన్ ఆర్ సాయి, హెడ్ ఆఫ్ ఈటీవీ అండ్ కాంటెంట్ హెడ్ నితిన్, అది కూడా వెరీ కమిటెడ్ బ్రో. ఇంత కమిటెడ్ వాళ్ళని చూస్తే నాకు సిగ్గేస్తుంది. అంటే హూ కేర్స్ బ్రో, జనరలీ హూ విల్ గివ్ అ డామ్, బట్ దీస్ పీపుల్ అందరూ ప్లీజ్ సినిమా రిలీజ్ లిటరల్లీ వన్ డే ముందు ఇదంతా డ్రామా సారథిలో. కానీ ఇంత కష్టపడిన దానికి యూ గైస్ ఫైనలీ గాట్. బ్రో రాకపోయింటే నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను బ్రో. నేను అదే చెప్తున్నా అందరికి, సపోజ్ ఇది కనుక తేడా అయితే నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను. నేను ఎక్స్పెక్ట్ చేసి హిట్ అవుతుంది అనుకున్నా, బట్ ఇది బ్లాస్ట్. ఇది అసలు ఎవరు బిఫోర్ అంటే మారుతాను నేను చాలా మీమ్ లాంగ్వేజ్లో మాట్లాడతాం, మామూలుగా మాట్లాడడం. అసలు వీళ్ళు నన్ను వద్దనుకున్న జనాలు, అలా తోసేసిన జనాలు, వీళ్ళు ఆంటీ సెన్స్ ఉంది అలా. సో ఇలా మాట్లాడతాడు వాడు. సో అదే వాడు కూడా అంటాడు, మన ఎక్స్లు అందరు కాల్ చేస్తున్నారా మనకి, బికాస్ మన పాత క్లయింట్స్ అందరు కాల్ చేస్తున్నారు మనకి. అందరూ పాత క్లయింట్స్ అందరూ మనల్ని వద్దన్న వాళ్ళు అందరూ మళ్ళీ కాల్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ, బాగా రిగ్రెట్ అవుతున్నాను. బట్ ఓకే. హౌ హ్యావ్ లాస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి 1 week ఎట్లా ఉండింది అసలు లైఫ్? ఏం అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేశాడు, ఎక్కడ నేను విజయవాడ ఫ్లాట్లో ఉన్నాను, చెప్పండి ఏ విజయ్ అని. అదే విజయ్ దొరుకున్నా హీరో. అరే నేను ప్రభాస్ అన్న ఇంట్లో జాతరత్నాల్లో కూడా సీన్ ఉంటుంది కదా, ఎక్కడ తాజ్ లో ఉన్న తర్వాత కాల్ చేస్తా సంథింగ్. జస్ట్ అప్పుడే కాల్ చేసి ఇక్కడున్నారా అంటే స్వరూప్, అదే మా లిరిసిస్ట్ స్వరూప్ గోలి, హసిత్ వాంట్స్ టు మీట్ us అంటే అదే మాకు కూడా కలవాలంది హసిత్. సో ఆ స్వరూప్ నేను విజయవాడ దగ్గర ఉన్నాను, వస్తాను ఏం చేస్తా. ఏం అర్థం కావట్లేదు ఏంటి అసలు, ఎవరెవరో మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. నిజం, నేను అల్లు అర్జున్ గారు ట్వీట్ వేసాడు, నన్ను మెన్షన్ చేశాడు రిఫ్రెషింగ్ మ్యూజిక్ అని. క్రేజీ. వెరీ హ్యాపీ ఫర్ యూ. జస్ట్ వెయిటింగ్, ఒక్క ట్వీట్ కోసం వెయిటింగ్. ఐ నో, ఆ ఒక్క ట్వీట్ బ్రో, ఆ ట్వీట్ పడితే నేను ఇంకా లైట్ బ్రో, నేను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను నేను ఒక 1 week. ఆ ఒక్క ట్వీట్ కోసం ఐఎమ్ హోపింగ్ సాయి మార్తాండ్ కోసం, నీ కోసం అన్న ఆ ఒక్క ట్వీట్ పడాలి అని చెప్పి. ఆయనకు టైం కుదిరి ఆయన చూస్తే ఖచ్చితంగా ట్వీట్ చేస్తాను. ఐఎమ్ pretty sure చూస్తే ట్వీట్ కన్ఫర్మ్. సో ఫుల్ సర్కిల్ మూమెంట్ బ్రో, ఇంకేం వద్దు నాకు లైఫ్ లో. అవన్నీ చిన్న ఆనందాలే నాకు. సంధ్య థియేటర్ లో మన సినిమా రిలీజ్ అవ్వాలి, మన పాటలు కొంతమంది జనాలు విని పాడాలి, అయిపోయింది. దానికంటే డబల్ అయిపోయింది నాకు. మన సిఎంఆర్కి అయితే అందరు పాటలు పాడుతున్నారు, అయిపోయింది. నాకు అన్ని చిన్న ఆనందాలే నాకు లైఫ్ లో. ఈ సేమ్ బాబు ట్వీట్ కూడా చిన్న ఆనందం కాదు, చాలా అయిపోయింది క్లోజ్. And I hope that happens very soon. ఆ రోజు అందరికి పార్టీ ఇస్తా. అయ్యో పక్కా. హోప్ఫుల్లీ తొందరగా రావాలని కోరుకుంటున్నాం. సో ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్స్? 180 చాలా ఇష్టం నాకు.
పెళ్లి చూపులు ఫిల్మ్స్ ఫిల్మ్స్ ఇండీ ఉన్నా కూడా ప్లీజ్ రికమెండ్ అస్, బికాస్ నాకు పెద్ద ఇండీ టచ్ లేదు. లగాన్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు నేను మళ్ళీ ఐ గాట్ బ్యాక్ టు క్యాసెట్స్. ఓ వావ్. యా టోటల్ లైక్ అనలాగ్ పర్సన్. ఐ విల్ కలెక్ట్ వైనల్ రికార్డ్స్. You know someone who does that? Vishnu Vai. మావాడే కదా. Friends na? Same. He's also fully into it. Really? Bro, same. అందరం ఒకటే గ్యాంగ్ బ్రో, చిక్కడపల్లి గ్యాంగ్. Oh right man. Yeah. Vishnu is like my brother. Nice. మనోడు మేము ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే విష్ణుకి easy. It's very easy to give. Yeah. We both like closest. రెండే అయినాయి. రాక్ స్టార్. లగాన్ కూడా చెప్పా. లగాన్ 180 పెళ్లి చూపులు. రాక్ స్టార్ చాలా ఇష్టం నాకు. చాలా అంటే చాలా ఇష్టం రాక్ స్టార్ నాకు. అండ్ అర్జున్ మణిశర్మ. అర్జున్ చాలా ఇష్టం. అండ్ బాద్షా. తమన్. నా రింగ్ టోన్ ఉండే బ్రో అది. You're my diamond girl, you're my diamond. సింబు పాడింది. This is STR for NTR. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు రోజు అదే పెట్టుకున్నాను, అదే పాడు. బ్యూటిఫుల్ ఆల్బమ్. సాయిరో చాలా ఇష్టం బ్రో నాకు. బాద్షా చాలా ఇష్టం. నాయక్ కూడా యాక్చువల్లీ ఇష్టం బ్రో. నాకు ఆగడు ఆల్బమ్ అంటే పిచ్చి ఇష్టం తెలుసా. అబ్సల్యూట్ ఆగడు. 5 out of 5 bangers. 5 out of 5. On point. Bro, ఆగడు టైటిల్ సాంగ్ ఏంది అసలు? మ్యాడ్నెస్ అది బ్రో. ఆగడు టైటిల్ సాంగ్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఆగడు టైటిల్ సాంగ్ అయితే అసలు ఎడ్రిలిన్. అది కూడా బ్రో నీ అంతలా అంతం నిరంతర యుద్ధపు సిద్ధం. లైక్ అండ్ బాబు డాన్స్ కూడా ఉంటది. అండ్ ఐ థింక్ ద వీడియో సాంగ్ ఇస్ ఆల్సో పిచ్ ఎనర్జెటిక్ గా మస్తు ఉంటది. నారి నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. ఇంకా వింటా ఆ పాట. మాయల మరి బేల్పూరి కూడా నాకు చాలా ఇష్టం బ్రో. ఆగడు మాటల మరి బాగుంటది బ్రో. ఆగడు. అండ్ యూనో వాట్స్ ద మోస్ట్ అండర్ రేటెడ్ తమన్ సాంగ్. సో జవాన్ లో బొమ్మ అదిరింది అని ఒక సాంగ్ ఉంటుంది తమన్. ఇట్స్ లైక్ తమన్ చాలా క్యాజువల్ గా ఇట్లాంటి పెప్పి నెంబర్స్ ఇచ్చేస్తారు అనిపిస్తుంది. ఇట్స్ టూ గుడ్. ఆరెంజ్ ఆఫ్ కోర్స్. ఆరెంజ్ చాలా ఇష్టం. అండ్ జీవాది ఒక సినిమా ఉంటుంది కదా బ్రో, రంగం కాదు ఫ్రెండ్షిప్ ది. దోస్త్ జీవా సంతానం చిరుజల్లు. సినిమా పేరు అదా? తెలుగులో చిరునవ్వుల చిరుజల్లు. ఓకే. ఆల్బమ్ కూడా చాలా బాగుంటది. హారిస్ బ్రో. హారిస్ సైనికుడు ఆల్బమ్ ఎంత బాగుంటుంది. ఓ మై గాడ్. సైనికుడు మాయరా. ఇంకా వింటా మాయరా. సైనికుడు ఇస్ టూ గుడ్. అతిథి కూడా అతిథి చాలా కొత్త సౌండ్. సత్యమేమిటో ఈవెన్ ఇది డిస్టర్బ్ చేయకు. కిలాడికి ఉన్నా కదా. యా టూ కూడా ఉంటాయి కదా. సరేలే బ్రో. ఆ వీడియో సాంగ్ కూడా భలే ఉంటది బ్రో. వీడియో సాంగ్ కూడా బాగుంటది. అతిథి సినిమా అప్పుడు నేను ఫస్ట్ సీడీ కొనేస్తా. అశోక్ నగర్ లో షాప్ ఉండేది, వీడియో టైమ్స్ అని. ఆ కవర్, అదే ఆ సీడీ కవర్ లో మహేష్ బాబు హెయిర్ స్టైల్ అంతా కొత్తగా, పాటలు కూడా అంత బ్యూటిఫుల్. వీడియో సాంగ్ కూడా చాలా బాగుంటది. వెస్టర్న్, ఫుల్ ఆన్ వెస్టర్న్. దాంట్లో ఒక షార్ట్ గుర్తుంది బ్రో నాకు. గన్ ఇట్లా అంటాడు అనమాట. షార్ట్ గన్. అతిథి క్యాసెట్ గుర్తుంది నాకు. క్యాసెట్ క్యాసెట్ కవర్ గుర్తుందా? క్యాసెట్ కవర్ ఇంట్లో ఓపెన్ చేస్తే ఇట్లా ఉందా? క్యాసెట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో కూల్ అనమాట. ఒక్కడు కూడా you have the cassette. ఒక్కడు అతిథి. I think అతిథి is the last cassette I bought. దాని తర్వాత అన్నీ ఉన్నాయి బ్రో. బొమ్మరిల్లు క్యాసెట్ కావాలా, నీకు ఏం కావాలి? వావ్ మ్యాన్, వావ్. సఖీ, అది yellow color పోస్టర్. సఖీ నా ఫస్ట్ సినిమా థియేటర్ లో చూడు. అవునా? హే నైస్. ఫస్ట్ సినిమా సఖీ. ఇంకా మనం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇది వెళ్తానే ఉంటది. వాట్ ఆర్ ద థియేటర్స్ దట్ హ్యావ్ లైక్ బెస్ట్ సౌండ్ ఇన్ హైదరాబాద్? ప్రసాద్స్, మల్టీప్లెక్స్, స్క్రీన్ 3, స్క్రీన్ 4, అన్ని స్క్రీన్స్. స్క్రీన్ 1, 2, 3, 4. PCX ఆబ్వియస్లీ. నా ఫేవరెట్ బ్రో ప్రసాద్స్. లైక్ AMB స్క్రీన్ 1. స్క్రీన్ 5 is also స్క్రీన్ 5. స్క్రీన్ 5.
అండ్ నాకు సుదర్శన్ కూడా ఇష్టం, చాలా ఇష్టం నాకు. సుదర్శన్ 35 సౌండ్ పరంగా. అట్మాస్ ఉందా అక్కడ? అట్మాస్. ఓకే. నెవర్ బీన్ టు సుదర్శన్ యాక్చువల్లీ. వాట్? యా, ఐ హావ్ నెవర్ బీన్ టు సుదర్శన్. ఐ హావ్ బీన్ టు దేవి, సంధ్య 30. ఎందుకు సుదర్శన్ ఒక్కటి కుదరదు బ్రో నాకు. సుదర్శన్ 35 అదే. అది ఒక్కటి కుదరట్లే ఇప్పుడు. అన్ని యా యా యా. సుదర్శన్ దేవి 70 కూడా గుడ్, బాగానే ఉంటుంది. సుదర్శన్ చాలా ఇష్టం. దేవి ఇస్ గుడ్. దేవి ఇస్ గుడ్, కానీ యు నో వాట్స్ మై ప్రాబ్లమ్ విత్ సింగిల్ స్క్రీన్స్? దే హ్యావ్ మ్యాసివ్ స్క్రీన్స్, కానీ నువ్వు బాల్కనీలో కూర్చుంటే యూ వోంట్ గెట్ ద హాలో. చాలా దూరం కదా. సో లోవర్ బాల్కనీ ఇస్ లైక్ మచ్ బెటర్. ఐ థింక్ ఐ వాచ్డ్ ఐ ఇన్ దేవి బికాస్ నేను ఏదో వేరే థియేటర్కి వెళ్తే Day 1 మల్టీప్లెక్స్ లో ఎక్కడో షో క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పటికప్పుడు ఐ వెంట్ టు మన మల్లికార్జునలో పైన ప్రైవేట్ స్క్రీన్, ప్రైవేట్ అది ఉంది పైన, బాక్స్ వీడియో తీద్దామని చూస్తే ఇంత కనిపిస్తుందా, ఇంత డబ్బాలాగా కనిపిస్తుందా బస్సులో? ఏదో కాదు బ్రో, సౌండ్ ఏం వినిపించట్లే, పడిపోయింది నాకు. ఇది మనోడు చెప్పాడు, సాయమార్త అని చెప్పాడు, ఇంత సౌండ్ వినిపించలేదు, ఏం లేదు. అపారెంట్లీ ముందు కూర్చున్న వాళ్ళకి వినిపిస్తుంది అంట అని చెప్పి. వెనకాల రైట్ కొంచెం అప్పుడే బనివాస్ గారు చెప్పారు, టెన్షన్ పడకమ్మా, ఇది ఇది అమ్మా. నేను అట్లా ఎక్కడో సూలూరుపేటలో ఒకసారి ఒక థియేటర్లో గోవిందుడు అందరవాడేలో జనతా గ్యారేజ్ బాక్స్ లో కూర్చొని చూసా. నువ్వు అక్కడికి వెళ్తే నీకు బాక్స్ ప్రివిలేజ్ అనుకుంటారు బ్రో. ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్, యూ గెట్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బాక్స్. అర్థం కావట్లేదు. నేను చిన్నప్పుడు చాలా బాక్స్ లో కూర్చొని చూసా. అప్పుడు సౌండ్, ఇప్పుడు జల్సా సినిమా నేను సంధ్యలో చూసా బాక్స్ లో. అప్పుడు సమ్మో ఏదో ఇన్ఫ్లుయెన్స్ వల్ల దొరికింది. కింద పిల్లి ఉంటుండే, అప్పుడు పిల్లి ఉంటుంది సంధ్య 35 రైట్ సైడ్ మెట్లు ఎక్కుతాను, అక్కడ జల్సా చూసాను నేను. కింద ఎప్పుడో పిల్లి ఉంటుంది ఆ బాక్స్ లో. అప్పుడు సౌండ్ వినిపిస్తోంది, వినిపించట్లేదు, అవి ఏం తెలియదు. తర్వాత కొన్ని రోజులు అర్థమయ్యేది. నీకు అనిపించేదా చిన్నప్పుడు టైటిల్స్ పడేటప్పుడు ద సౌండ్ యూస్ టు బి సో స్కేరీ ఫర్ మీ? అవును. చెవులు మూసుకుని చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పాటలప్పుడు పెంచేవాళ్ళు, నీకు గుర్తుందో లేదో? ఇప్పటికే చేస్తారు అనుకుంటా కదా కొన్ని చోట్ల. ఇప్పటికీ సాంగ్ లో వచ్చినప్పుడు పెంచేస్తారు బ్రో కొన్ని చోట్ల. అంటే మరి మిక్స్ అయితే మీరు అట్లా పెట్టి చేయలేరు కదా, లెవెల్ హాస్ టు బి కన్సిస్టెంట్. మార్చుకెళ్తే థియేటర్ సాంగ్స్ వచ్చినప్పుడు కొన్ని చోట్ల పెంచచ్చు. అవునా? పెంచచ్చు. ఓకే. ఓన్లీ సాంగ్స్ కొంచెం నేను లౌడ్ చేస్తే ఏమో మేబీ నేను చాలా సార్లు నోటీస్ చేసా, సౌండ్ నాట్ డ్రాస్టిక్. బట్ చిన్నప్పుడు పాట వస్తుందంటే సప్పని ఇట్లా సౌండ్ పెరిగేదన్నమాట. సౌండ్ పెరిగి సెంట్ కొట్టేవాడు, ఇట్లా వాసన వచ్చేది. ఈ రోజు నేను ఏంటిది ఈ సినిమా మిరాయికి ఈరోజు చాలా రోజుల తర్వాత సింగిల్ స్క్రీన్ లో వెళ్ళి చూసా కదా. చాలా సంవత్సరాల తర్వాత కర్టన్ రైజ్ అవ్వడం చూసాను నేను. కింగ్డమ్ కి చూసా, బ్రహ్మరాంబలో. రైట్. ఓ మై గుడ్నెస్, క్రేజీ. నేను లాస్ట్ చూసింది సినీ టౌన్ లో హలోక్ అనుకుంటా 2017 లో. 8 years అయిపోయింది. అప్పుడు చూసా స్క్రీన్ లేడో, మళ్ళీ ఇప్పుడు చూసా. లైక్ వావ్ మ్యాన్, ఐ మిస్. సో ప్రసాద్ బెస్ట్ మొన్న లిటిల్ ఆర్ట్స్ చూసి మొన్న థియేటర్ విజిట్ కి వెళ్ళినప్పుడు అమ్మ అదిరిపోయింది సౌండ్ అసలు. ఇక్కడ బ్యూటిఫుల్ అనుకున్నా. అదే AMB యాక్చువల్లీ అపారెంట్లీ ART is also nice అంట. ART is nice. I'm yet to నేను 1 year నుండి నేను వనసల్పురంలో ఉంటుండే. నేను ఇక్కడ వచ్చిన అది ఓపెన్ చేశారు. సో ఐమ్ లైక్ షిట్ మ్యాన్, షిట్ సక్సెస్ నా షిట్ వెళ్ళాలి దానికి. సో థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్.